నమస్తే, నేను నరేష్. వెల్కమ్ టు స్వతంత్ర బిగ్ టాక్. ఏపీలో విపక్షాల పొత్తుల అంకం తుది దశకు చేరుకున్నట్టే కనిపిస్తోంది. టీడీపీ జనసేన మధ్య ఇప్పటికే పొత్తు ఖరారు కాగా మూడో పక్షంగా బీజేపీ చేరడంపైనే ఇన్నాళ్ళు సందిగ్ధత నెలకొంది. అయితే చంద్రబాబు ఢిల్లీ టూర్తో ఈ అంశంపై దాదాపు స్పష్టత వచ్చినట్టే తెలుస్తోంది. ఢిల్లీ నుంచి వచ్చిన చంద్రబాబును జనసేనాని పవన్ కళ్యాణ్ కలిసి అనేక విషయాలపై చర్చించారు. అలాగే ఆయన కూడా ఢిల్లీ వెళ్ళి బీజేపీ అధిష్టానంతో తుది దశ చర్చలు జరపనున్నారు. సీట్ల సంఖ్య కాస్త అటు ఇటుగా ఉన్న ఈ మూడు పార్టీల మధ్య పొత్తు ఇక ఖాయమైనట్లే అంటున్నారు రాజకీయ నిపుణులు. మరోవైపు ఈ మూడు పక్షాలు కలిసి రావడంతో ఫలితం ఎలా ఉంటుందో అని వైసీపీ ఆందోళన చెందుతోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకపోతే తమకు ఇబ్బంది తప్పదని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో ఏపీ రాజకీయాలు ఎలా ఉండనున్నాయి? విపక్షాల మధ్య పొత్తు కుదిరిన సీట్ల పంపకాల దగ్గర ఏమైనా తేడా వస్తోందా? విపక్షాలన్నీ కలిసి వస్తే వైసీపీ ఎలా ఎదుర్కొంటోంది? ప్రభుత్వ ఓటు చీలకుంటే అధికార పక్షానికి ఇబ్బందులు తప్పవా? ఇవే అంశాలపై ఇవాల్టి బిగ్ టాక్లో చర్చిద్దాం. ఇదే అంశంపై మన డిబేట్ను కొనసాగిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు వైసీపీ రాష్ట్ర నాయకులు జి శేఖర్ రెడ్డి గారు, వారితో పాటు టీడీపీ అధికార ప్రతినిధి ఎస్పీ సాహెబ్ గారు, వారితో పాటు బీజేపీ అధికార ప్రతినిధి రామ్ కుమార్ యార్లగడ్డ గారు. అందరు కూడా వెల్కమ్ అండి. మొదట మనం శేఖర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. శేఖర్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. మీకు అలాగే ప్యానెల్లో ఉన్న పెద్దలకి అలాగే వీక్షకులందరికీ కూడా శుభ సాయంత్రం అండి. రైట్, విపక్ష కూటమి ఏకమవుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. టీడీపీ, జనసేన, బీజేపీ ఒక కూటమిగా వైసీపీని ఎదుర్కొనేందుకు కసరత్తులు చేస్తూ ఉంది. దాదాపు ఢిల్లీ స్థాయిలో చర్చలు కూడా ముగిసినట్టుగా కనిపిస్తూ ఉంది. అంటే ఇక ఏపీ రాజకీయాల్లో 1-1 ఫైటే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఎలా వైసీపీ ఎదుర్కోబోతుంది? సార్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మా పార్టీ మొదట పుట్టినప్పటి నుంచి కూడా ఈనాటి వరకు మేము 15 బై ఎలక్షన్ లో 15 సీట్లు గెలిచినప్పుడు కానీ, లేదంటే 2014లో 60కి పైగా సీట్లు గెలిచినప్పుడు కానీ, తర్వాత 151 సీట్లు గెలిచినప్పుడు కానీ ఎప్పుడు కూడా మేము పొత్తు పెట్టుకుంది ప్రజలతో తప్పితే రాజకీయ పార్టీలతో పొత్తును ఏనాడు మేము నమ్ముకోలేదు. ప్రజలతో పొత్తును మాత్రమే మేము నమ్ముకున్నాం. ఇక టీడీపీ అండ్ జనసేన అండ్ బీజేపీ పొత్తు అంటారా? ఆ పొత్తు గురించి ప్రజలకు చాలా అనుమానాలు ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి టీడీపీ అధికార ప్రతినిధి గారు, అలాగే అక్కడ ఉన్నటువంటి బీజేపీ అధికార ప్రతినిధి గారు కూడా ప్రజలకు దాన్ని తేటతెల్లం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే 1999లో ఆనాడు వాజ్పేయి గారి ప్రభుత్వం కార్గిల్ వార్ చేయడం ద్వారా దేశమంతటా వచ్చినటువంటి సానుకూల పవనాలను వాడుకోవడం కోసం వాజ్పేయి గారితో పొత్తులో ఎన్నికలకు వెళ్ళినటువంటి చంద్రబాబు నాయుడు గారు 2004 ఎన్నికల్లో మళ్ళీ బీజేపీతో పొత్తులో వెళ్ళిపోయి ఓడిపోగానే మోడీ గారి మీద దుమ్మెత్తి పోసిన ఆయన ఎందుకని చెప్పేసి మళ్ళీ 2014లో కలిశారు. 2014లో కలిసిన తర్వాత మళ్ళీ 2019 ఎన్నికలకు ముందు అమిత్ షా గారు తిరుపతికి వస్తే అమిత్ షా గారి కాన్వాయ్ మీద రాళ్లదాడి చేయించింది ఇదే టీడీపీ. అమిత్ షా గారిని నానా మాటలన్నది ఇదే టీడీపీ. సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మీద దుమ్మెత్తి పోసింది ఇదే టీడీపీ పార్టీ, ఇదే నారా చంద్రబాబు నాయుడు గారు. ఎన్నికల ప్రచారం కోసం మోడీ గారు గుంటూరు వస్తే నల్ల బెలూన్లు ఎగరేసి నిరసన తెలిపింది ఇదే టీడీపీ పార్టీ. కానీ ఈ రోజు ఏ ప్రయోజనాల కోసం, వీళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం మోడీ గారితో కలుస్తున్నారా, లేకపోతే రాష్ట్ర ప్రయోజనాల కోసం మోడీతో కలుస్తున్నారా? రాజకీయ ప్రయోజనాల కోసం అయితే ఓకే, ఎందుకంటే వాళ్ళ రాజకీయ ప్రయోజనాలు ఎలాగో చంద్రబాబు నాయుడు గారికి రాజకీయాల్లో సిగ్గు శరం లాంటివి ఏముండవు కాబట్టి ఎవరితో అయినా కలుస్తాడు, ఎవరినైనా విడిపోతాడు, ఎవరితో పొద్దున్న ఒకరితో కలుస్తారు, సాయంత్రం ఒకరితో విడిపోతారు. ఆఖరికి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టినటువంటి ఇదే టీడీపీని కాంగ్రెస్ లో పొత్తులో పోటీ చేసినటువంటి నీచమైన చరిత్ర చంద్రబాబు నాయుడు గారికి ఉంది. వాళ్ళ రాజకీయ ప్రయోజనాలు అయితే అది వేరే లెక్క. కానీ రాష్ట్ర ప్రయోజనాలు అని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు. ఏంటా రాష్ట్ర ప్రయోజనాలు? అదే రాష్ట్ర ప్రయోజనాలు అయితే 2019 ఎన్నికలకు ముందు ఎందుకని చెప్పి మోడీని తిట్టి వెళ్ళిపోయారు. 2019 నుంచి 2024 మధ్యలో కేంద్ర ప్రభుత్వం మనకి రావాల్సిన వాటిలో చాలా వరకు కోత వేస్తే, ప్రత్యేక హోదా అంశం ఆల్సో కోత వేస్తూ ఉంటే కనీసం వీళ్ళు ఎందుకని చెప్పి దాని గురించి కిక్కురు మనకుండా నిమ్మకు నీరెత్తి కూర్చున్నారు. దీని గురించి వాళ్ళు ఖచ్చితంగా స్పష్టం చేయాలి. ఇక బీజేపీ వాళ్ళు ఎందుకని చెప్పేసి 2019లో వాళ్ళ దగ్గర నుంచి విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి మీద
ఎన్నో మాటలు మాట్లాడారు. పోలవరం ఏటీఎం లా వాడుకున్నారని చెప్పారు. కరప్షన్ కింగ్ చంద్రబాబు నాయుడు అన్నారు. చంద్రబాబు నాయుడు గారి మీద, తెలుగుదేశం ప్రభుత్వం మీద, ఆనాటి ప్రభుత్వం మీద వాళ్ళు చెయ్యని విమర్శ లేదు, దుమ్మెత్తి పోశారు. మరి ఈనాడు ఒకవేళ నిజంగా వాళ్ళు పొత్తులో వెళ్ళడం ఖాయమైతే ఈనాడు అదే చంద్రబాబు నాయుడు గారితో ఎందుకు వెళ్తున్నారు అనేది కూడా వీళ్ళు ఖచ్చితంగా స్పష్టం చేయాల్సిన అవసరం ఉందండి. ఇక్కడ మేం పొత్తు పెట్టుకుంది, మా పార్టీ పొత్తు పెట్టుకుంది ప్రజలతో. ప్రజలకు ఏదైతే సంక్షేమం చేస్తున్నాం అలాగే ప్రజలకి అభివృద్ధి బాట అనేది కూడా చేస్తాం మేము. రైతు భరోసా కేంద్రాలు కావచ్చు, విలేజ్ క్లినిక్లు కావచ్చు, అలాగే మన గ్రామ సచివాలయాలు కావచ్చు, అలాగే ఇక చూసుకుంటే 4 పోర్ట్లు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లు, అలాగే ఒక భోగాపురం విమానాశ్రయం, అలాగే చూసుకుంటే ఇంకా మేము 80,000కు పైగా పెట్టుబడులు గ్రౌండ్ అయ్యాయి. 3 లక్షలకు పైగా ఎంఎస్ఎంఈలు తెచ్చాం. 2,14,000 ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాం. కొత్తగా 2019 నుంచి ఇప్పటి వరకు ఏదైతే కేంద్ర ప్రభుత్వ డేటా ప్రకారం మేము ఎంతమందికి ఇచ్చాం? 16 లక్షల కొత్త ఉద్యోగాలు కల్పించాం. ఇది ఖచ్చితంగా వాళ్ళు తేటతెల్లం చేయాల్సిన అవసరం ఉంది. ఇక జనసేన పార్టీ గురించి మనం మాట్లాడాలి. ఎందుకంటే జనసేన పార్టీ మొదటి నుంచి బీజేపీతో పొత్తులో ఉంది. తర్వాత మధ్యలో విడిపోయారు అనుకోండి, పాచిపోయిన లడ్డూలు అన్నారు, లడేంగే అన్నారు. ఎంత మాత్రం లడేంగే చేశారో మనకు తెలియదు. తర్వాత 2019 ఎన్నికల తర్వాత వాళ్ళతో పొత్తులో వెళ్ళారు. వాళ్ళతో పొత్తులోంచి బయటికి రాకుండానే మళ్ళీ వీళ్ళతో పొత్తులో ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ ముగ్గురు కలిసిపోతున్నారు. ఇలాంటి పొత్తులు వాళ్ళకే సాధ్యం. కానీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొత్తు ఏదైతే ఉందో ఖచ్చితంగా ప్రజలతో మాత్రమే మా పొత్తు. మేము మంచి చేస్తేనే మాకు ఓటేయండి, లేకపోతే మాకు వద్దు అని చెప్పిన ఏకైక పార్టీ, ఏకైక నాయకుడు దేశ రాజకీయాల్లో కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఓకే సార్, వస్తాను శేఖర్ రెడ్డి గారు. రైట్, మనతో పాటు రాయపాటి అన్న గారు కూడా జాయిన్ అయ్యారు, జనసేన అధికార ప్రతినిధి. మొదట మనం టీడీపీ అధికార ప్రతినిధి ఎస్పీ సాహెబ్ గారి దగ్గరికి వెళ్దాం. సాహెబ్ గారు నమస్తే అండి. నరేష్ గారు నమస్కారం అండి. రైట్, ఏంటి సార్, అంటే ఒకప్పుడు బీజేపీని వ్యతిరేకించారు, కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకించారు, తాజాగా మరోసారి బీజేపీతో కలిసి ఎన్నికల్లో పోదామనుకుంటా ఉన్నారు. అంటే అప్పుడు ఇప్పుడు జరిగిన మార్పు ఏంటి? నరేష్ గారు, తమరికి అదేవిధంగా ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకు, వీక్షకులందరికీ కూడా, స్వతంత్ర టీవీ వీక్షకులకు శుభ సాయంకాలం అండి. వైకాపా పార్టీ అదే ఆయన నాయకులు మాట్లాడే విషయాల్లో చాలా క్లారిటీ నేను ఇవ్వాల్సి ఉంది. ప్రజాస్వామ్యంలో పొత్తులు అనేవి ఏమీ విరుద్ధం కాదు కదా. ఏ పార్టీ ఎవరినైనా కలవచ్చు. బీహార్ కావచ్చు, పంజాబ్ కావచ్చు, ఇంకా వేరే వేరే రాష్ట్రాల్లో కలుస్తూ ఉంటారు. ప్రజాస్వామ్యంలో ఏంటంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆయా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు, కేంద్రంలో ఉన్నటువంటి జాతీయ పార్టీలతో పొత్తులు కలవటం ఇదేం కొత్త ఏం కాదు. చాలా సార్లు కలిసినాయి. మనం ఇంతకు ముందు నేషనల్ ఫ్రంట్ చూసాం, యునైటెడ్ ఫ్రంట్ చూసాం. అదేవిధంగా ఎన్డీఏలో భాగస్వామ్యం అయిన తర్వాత ఆ రోజు 1998, 99 మధ్యలో కావచ్చు, అదేవిధంగా అంతకుముందులో కలిసినటువంటి 98లో కావచ్చు, అంతకుముందులో 83లో తెలుగుదేశం పార్టీ ప్రయాణంలో కలిసినటువంటి అంశాలు కూడా మాట్లాడుకుంటే కేవలం రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఎప్పుడైనా కానీ తెలుగుదేశం పార్టీ పొత్తులో కలవటం జరిగింది. ఆయన సిగ్గు శరం అని మాట్లాడుతున్నారు. నిజంగా సిగ్గు శరం ఉంటే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ 30 సార్లు బిల్లులు ప్రవేశపెట్టినప్పుడు ఎందుకని మీరు వాళ్ళకి బిల్లులకి మద్దతు ఇచ్చారండి? ఖచ్చితంగా మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఒక మాట అంటాం ఈజీ. ఎందుకంటున్నానంటే నేను ప్రజాస్వామ్యంలో ఆ రోజు జరిగినటువంటి గత ప్రభుత్వాలు తీసుకొచ్చినటువంటి నిర్ణయాలు, కేంద్రంతో సఖ్యతగా ఉంటూ మరి కేంద్రం ఆ రోజు మనకు బైఫర్కేషన్ లో ఇచ్చినటువంటి ఏదైతే ఆర్టికల్ 214 షెడ్యూల్ 13 ప్రకారం రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆ రోజు బీజేపీతో కలిసి తెలుగుదేశం పార్టీ పనిచేసింది. ఆ క్రమంలోనే ఇన్స్టిట్యూట్లు వచ్చినాయి. ఎయిమ్స్ లాంటి గొప్ప గొప్ప హాస్పిటల్స్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కూడా తీసుకొచ్చాం. దీంతో పాటు ప్రధానంగా మౌలిక వసతుల్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించిన అంశాలు కావచ్చు, అదేవిధంగా రోడ్ల విషయంలో కావచ్చు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 25 లక్షల ఇళ్లు తీసుకురావడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఆ రోజు సఖ్యతగా ఉంటున్నాయి. కానీ అప్పుడున్నటువంటి బీజేపీ వారికి, తెలుగుదేశం పార్టీ వారికి మనస్పర్ధలు ఎక్కడొచ్చినాయి? ప్రత్యేక హోదా విషయంలో కొన్ని మనస్పర్ధలు వచ్చినాయి. ఆ రోజు ఏమన్నారంటే మేము ప్రత్యేక హోదా ఇవ్వలేము, ప్రత్యేక ప్యాకేజ్ అన్నారు. ప్రత్యేక ప్యాకేజీకి సంబంధించినటువంటి కూడా కొన్ని అంశాలు రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే మేము ఆ రోజు ఏ విధంగా అన్యాయం జరుగుతుందని చెప్పి వంతెచ్చాటాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారండి? నేను అధికారంలోకి వస్తే 25 మంది ఎంపీలను ఇస్తే నేను ప్రత్యేక హోదా తీసుకొస్తా అన్నారు. ప్రత్యేక హోదా అంశం ఈ 4.5 సంవత్సరాలు ఎక్కడన్నా మాట్లాడారా? సిగ్గు శరం అని మాట్లాడుతున్నారు కదా. వైకాపా వాళ్ళకి సిగ్గు శరం ఉంటే ఈ 4.5 సంవత్సరాల్లో ప్రత్యేక హోదా గురించి మాట్లాడాలి. దీంతో పాటు ఆ రోజు ఉన్నటువంటి విభజన చట్టం హామీల్లో భాగంగా పోలవరం ప్రాజెక్టును తీసుకొచ్చారు. పోలవరం గతంలో ఉన్నప్పుడు 72% అయింది. ఈ రోజు పోలవరం పరిస్థితి ఏంది? నిన్నగాక మొన్న పేరు నాని గారు ఆయన ఒక ప్రధాన టీవీల్లో డిబేట్స్ ఇస్తా పోలవరం మేమేమీ చేయలేకపోయాం, 72% మించి కూడా మరి మా పరిస్థితులు అట్లా ఉన్నాయని చెప్పారు. దీంతో పాటు కేంద్రం నుంచి వచ్చే స్పాన్సర్ స్కీమ్స్ ఉన్నాయండి. ముఖ్యంగా
పంచాయతీరాజ్ వ్యవస్థ అనేది చాలా కీలకమైంది. ఏదో గొప్పగా చెబుతున్నారు సచివాలయాలని. అవును. సచివాలయ వ్యవస్థ అనేది కొత్త ఏం కాదండి, పంచాయతీలో ఒక భాగం అది. కానీ కేంద్రం ఇచ్చేటువంటి ఆర్టికల్ 733 ప్రకారం వచ్చేటువంటి నిధుల్ని ఎందుకు దుర్వినియోగం చేశారండి? 12,000 కోట్లు. ఈ రోజు గ్రామీణ ప్రాంతాలలో తాగునీటి సమస్య ఉంది. చిన్న పంపు చెడిపోతే అది వారం కూడా అవతల బాగు చేయించుకోవడానికి అంటే నిధులు లేవు ఇక్కడ. అంటే ప్రజలకు ఏదైతే ఆమోదయోగం అవన్నీ నిర్వహించేశారు కదా. ఇక్కడ పట్టణాల్లో ఉన్నటువంటి ఏదైతే మున్సిపాలిటీ వ్యవస్థ ఉందో ఆ మున్సిపాలిటీ వ్యవస్థను కూడా నిర్వహించేశారు. మేమేమంటామంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం తెలుగుదేశం పార్టీ, మీరు గతంలో కావచ్చు ఇప్పుడు కావచ్చు మరి పొత్తులు పెట్టుకున్న మాట వాస్తవమే, అందరికీ తెలిసినటువంటి విషయమే. మేము వాళ్ళతో పొత్తుల్లో భాగంగానే విభజన చట్టంలోని హామీలు గత ప్రభుత్వం ఏదైతే ఆ రోజు కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నెరవేర్చకపోయినా, చట్టం చేయకపోయినా కానీ వాళ్ళతో సఖ్యతగా ఉంటూ కొన్ని సాధించి తీసుకొచ్చాం. అమరావతి విషయంలో కావచ్చు, అదేవిధంగా విశాఖపట్నంలో క్యారిడర్ విషయంలో కావచ్చు, అదేవిధంగా ఐటీ పరిశ్రమలు తీసుకురావడంలో కావచ్చు, దీంతో పాటు శ్రీ సిటీలో కొన్ని పరిశ్రమలు నెలకొల్పే విషయంలో కావచ్చు. మీకు ఇంకో విషయం కూడా చెబుతున్నానండి, కియా మోటార్స్ సంస్థ తీసుకొచ్చిన విషయంలో కూడా ఆ రోజు కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు తీసుకొచ్చాం. దాంతోపాటు మౌలిక వసతుల్లో భాగంగా గ్రామ యోజన సడక్ పథకాలు కావచ్చు, అదేవిధంగా బీజేపీ దగ్గర నుంచి స్పాన్సర్ స్కీమ్స్ కావచ్చు. మీరు 26,000 కిలోమీటర్లు మేము రోడ్లు వేసామండి, ఏది సిమెంట్ రోడ్లు. వాటిల్లో కూడా కేంద్రం నుంచి నిధులు తెచ్చినాయే, అంటే కేంద్ర భాగస్వామిత్వం చేసినాయే. దాంతోపాటు ప్రధానంగా ఇన్స్టిట్యూట్లు తీసుకొచ్చామండి, విట్ తీసుకొచ్చాము. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అమరావతిలో చాలా టెక్నాలజీ ఇన్స్టిట్యూట్లు తీసుకొచ్చాము. ఇవన్నీ కూడా కేంద్రం ఇచ్చినటువంటి హామీలు. ఇప్పుడు మీరు గత ప్రభుత్వంతో కంపేర్ చేసుకున్నప్పుడు మీరు పదే చెబుతున్నారు మేము ప్రత్యేక హోదా కోసం పనిచేసామని. ప్రత్యేక ప్యాకేజ్ అమలు ఈ రోజు కూడా జరుగుతుందండి. వీళ్ళు ఏదైతే మంగళవారం బాండ్లు వేలం వేస్తున్నారో దాంట్లో ఒప్పందంలో భాగమే. ఏ రాష్ట్రంలో బాండ్లు వేలం ప్రతి మంగళవారం వేరండి. మనకు ఆ ఫెసిలిటీ ఉంది కాబట్టి దాంట్లో భాగంగానే ఈ రోజు అక్కడి నుంచి నిధులు సమకూర్చుకుంటున్నారు. దాదాపు 12 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారంటే అది ప్రత్యేక ప్యాకేజ్ దాంట్లో అంశం. ఇది కూడా మేమేమంటామంటే ప్రతి అంశాన్ని మీరు ఏదో చిత్తశుద్ధిగా చేసి యువతల పార్టీల మీద మీరు మకిలి చేష్టలు చేయొచ్చు, కానీ ప్రతిదానికి ప్రతి అంశానికి మీరు కేంద్రానికి మద్దతు ఇస్తూనే ఉన్నారు కదా. ఈ రోజు రాష్ట్ర స్వప్రయోజనాల కోసం ఖచ్చితంగా కేంద్రంలో ఉన్నటువంటి ఒక పార్టీతో సఖ్యతగా ఉంటే మాత్రమే. ఎందుకంటే మిగతా రాష్ట్రాల్లో కూడా చూడండి, ప్రాంతీయ పార్టీలన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వంతో సహాయ సహకారాలతో ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటూ ఉన్నాయి. తప్పే ఉంది ఇందులో, ప్రజాస్వామ్యంలో ఓపెన్ గా జరిగేటువంటి విషయాలు. కానీ నేనేమంటానంటే అరే ఏదో మనకి డిబేట్ కి వచ్చేసావు నోరుందని చెప్పి ఏది పడితే అది మాట్లాడితే ఎలా? సిద్ధాంతపరమైనటువంటి విషయాలు మాట్లాడుకోవాలి, ఆర్థికపరమైనటువంటి విషయాలు మాట్లాడుకోవాలి. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిలో వాటితో పాటు కంపేర్ చేసుకుంటూ మాట్లాడుకోగలగాలండి. అవును, వ్యక్తిగత దోషాలు చేసుకుంటే వ్యక్తిగత దోషాలు అవసరం లేదు, విధానపరంగానే మనం చర్చించుకుందాం. ఎందుకంటే అంతిమంగా ప్రజలు న్యాయ నిర్ణేతలు, ప్రజలు నిర్ణయించుకుంటారు. అయితే మనతో పాటు జనసేన బీజేపీ ప్రతినిధులు ఉన్నారు. మనతో పాటు బీజేపీ అధికార ప్రతినిధి రామ్ కుమార్ యార్లగడ్డ గారు ఉన్నారు. రామ్ కుమార్ గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే నరేష్ గారు. రైట్, ఏంటి సార్ ఇప్పుడు టీడీపీతో జనసేనతో బీజేపీ పొత్తు ఖాయమైనట్టేనా? పాజిటివ్ సంకేతాలే కనిపిస్తూ ఉన్నాయి. అయితే జస్టిఫికేషన్ ప్రజల ముందు ఎలా చేసుకుంటారనేది ఒక ప్రధాన ప్రశ్న. ఏం చెప్తారు సార్? యూజువల్ గా ఏంటంటే ప్రజలకి ఒక గుడ్ ఫీల్ ఏంటంటే ఇది ఒక కాంబినేషన్ తో వెళ్తే బాగుంటది స్టేట్ అనేది. ప్రజలు గుడ్ ఫీల్ వెళ్తున్నారు. ఎందుకు గుడ్ ఫీల్ అంటే ఈ వైసీపీ 4.5 ఏళ్లలో పూర్తిగా ఫెయిల్ అయింది. వీళ్ళు ఎప్పుడు పక్కకు పంపేయాలి, వీళ్ళు చేసే అరాచకాలు కానీ వీళ్ళు చేసే అక్రవిషయాలు కానీ ఎక్కడ ఎవరు తట్టుకోలేకపోతున్నారు, వాళ్ళు తోసేయాలని చాలా గట్టిగా నిర్ణయించుకున్నారండి ప్రజలు. సో అందులో భాగంగానే అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. మన పవన్ కళ్యాణ్ గారు అంటూ ఉంటారండి, గవర్నమెంట్ వ్యతిరేక ఓటు చీలిపోకూడదు, దానికోసం నేను పైన సెంట్రల్ ఎన్డీఏలో భాగస్వామ్యంలో ఉన్నాను కాబట్టి పైకి నేను చెప్తా ఉంటానని వారు కూడా చెప్తా ఉన్నారు. సో ఇదంతా జరుగుద్దని ప్రజలు ఎదురు చూస్తున్నారు. సరే ఏదేపటికీ పొత్తులు అనేది జాతీయ స్థాయిలో పైన నిర్ణయం తీసుకుంటారు. దానికోసం కూడా అంటే వారు చెప్పిన తర్వాతే మేము దానిపైన ఏమైనా మాట్లాడాలి, ఇంకా ఎదురు చూస్తున్నామండి. సరే ఇంకొక విషయానికి వస్తే పొత్తులు దగ్గరికి వచ్చాక యూజువల్ ఎప్పుడు కూడా పొత్తులు దగ్గరికి వచ్చాక సీట్లు సర్దుబాటు కోసం, కానీ పొత్తుల్లో ఉన్నాం కదా అని ఎవరు కాడు వదిలేసి మేము పూర్తిగా ఖాళీగా ఉండం, ఎప్పుడు నిరంతర ప్రక్రియ అనుకుంటా ప్రజా సమస్యలపైన ప్రజల కోసం పోరాడుతూ ప్రజల్లోనే ఉంటుందని భారతీయ జనతా పార్టీ ఒక్క స్టేటే కాదు అన్ని స్టేట్స్ లో, అందులో భాగంగానే ఈ స్టేట్ లో. అయితే ఇప్పుడు ఆయనైతే చెప్తున్నారు చాలా వైసీపీ ప్రతినిధి శేఖర్ రెడ్డి గారు, ఇవి చేసిన అవి చేసేవాడు. మీరు చేసిన దానికి అన్ని సింగిల్ లైన్, మీరు చేసిన దాంట్లో ₹1 కూడా ఇక్కడి నుంచి స్టేట్ ఖజానాలో తీసి ఏమీ పెట్టలేదు. ఆ పెట్టలేకపోవడం వల్లే సెంట్రల్ నుంచి వచ్చినవి కూడా ఎక్కడ ఆగిపోతుంది. స్టేట్ కాంట్రిబ్యూషన్ అన్ని కూడా చేయలేకపోవడం వల్లే అవన్నీ ఆగిపోతున్నాయి. ఎగ్జాంపుల్స్ చెప్పమంటే నేను కూడా 2-3 చేసి
ఏమండి సార్ చెప్పండి సార్. ఇప్పుడు దానికోసం మేము చెప్పేది ఏంటంటే, ఇప్పుడు టీడీపీ ప్రతినిధి ఆయన చెప్పారు పోలవరం కోసం, అలాగే అమరావతి క్యాపిటల్ కోసం. పోనీ అమరావతి ఒకటి కాదు 3 అన్నారు, ఆ 3 ఏమన్నా చేశారంటే ఏమీ చేయలేదు. అమరావతిలో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఆఫీసెస్ అన్ని కట్టాలంటే రోడ్లు లేకపోవడం వల్ల అక్కడ అన్ని కూడా ఆగిపోయినాయని గతంలో కూడా మేము ఒకసారి చెప్పడం జరిగింది. అక్కడ వచ్చిన ఇన్స్టిట్యూషన్స్ కూడా రోడ్లు ఈ రోజు కూడా ప్రొవైడ్ చేయకపోతే ఆ మట్టి రోడ్లని నడుస్తున్నారు. కానీ ఇవన్నీ ఎందుకు? అత్యంత ఆవశ్యకత ఉన్న జోన్, రైల్వే జోన్, ఆ రైల్వే జోన్ కి 52.22 ఏకర్స్ ఇచ్చారు. అందులో 20 ఏకర్స్ ఏమో క్యాచ్మెంట్ జోన్, అంటే చుట్టూ ఉన్న కొండల మధ్య నుంచి వచ్చే నీరంతా కూడా అందులో సింక్ క్యాచ్మెంట్ ఏరియా కింద ఉంది. అది క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. క్యాచ్మెంట్ జోన్ లో బిల్డింగ్ కట్టడానికి లేదు. అది మీరు ఎప్పుడు క్లియర్ చేస్తే నెక్స్ట్ సెకండ్ మేము కట్టేస్తామని రైల్వే శాఖ మంత్రి గారు వైజాగ్ విజిట్ చేసి ఇలాగే చెప్పారు. వీళ్ళు ఇచ్చేసేమంటారు, కానీ ఇవాళ కూడా చెప్తున్నాండి, రైల్వే శాఖకి బదిలీ జరగలేదు. బదిలీ జరగకపోవడం వల్లే రైల్వే బిల్డింగ్ ఇవాళ కూడా కట్టడం స్టార్ట్ చేయలేదు. డిపిఆర్ తో సహా అంతా సిద్ధంగా ఉన్నారు రైల్వే. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చాలా ఉన్నాయండి. ఇంకొక విషయం కూడా చెప్పాలండి. ఎన్డీబీఏ అని ఫండ్స్ అని ఉంటాయండి. 6,400 కోర్సు సెంట్రల్ గవర్నమెంట్ ఎలకేట్ చేస్తే ఇప్పటికి కేవలం అందులో 300 కోట్లు మాత్రమే వీళ్ళు ఉపయోగించుకోలేరు. ఎందుకంటే స్టేట్ కాంపొనెంట్ ప్రతి దానికి కూడా యాడ్ చేసి మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాల దాకా ఉన్న రోడ్లన్నీ వెడల్పు చేసుకుంటూ కనెక్టివిటీ పెంచుకోవాలనేది ఉద్దేశం. నేషనల్ హైవేస్ అని సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుంది కాబట్టి ఇటువంటివన్నీ కూడా స్టేట్ గవర్నమెంట్ చేయాలని ఈ స్టేట్ కి 6,400 crores ఎలకేట్ చేస్తాయండి. అదంతా వాడుకోలేకుండా వదిలేసింది స్టేట్ గవర్నమెంట్. ఇవన్నీ ఎందుకు చెప్తానంటే, సెంట్రల్ నుంచి ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం, కానీ ఇక్కడ పుచ్చుకోవడానికి కానీ పనులు ముందుకెళ్ళడానికి కానీ ఎవరు కూడా అంటే చొరవ చూపట్లేదు. రోజు పొద్దునే లేస్తే రాజకీయ విమర్శలు చేస్తారు, పక్కోళ్ళు ఎలా కొట్టాలి, వీళ్ళ ఇల్లు ఎవరు చూసుకోరండి. ఎంతసేపు పక్కోళ్ళు ఏం చేస్తున్నారు, పక్కోళ్ళ మీద ఫోకస్. అంటే పొలిటికల్ గా మా నాయకులు చెప్తా ఉంటారు, వెంకయ్యనాయుడు గారు చెప్తా ఉండేది, రాజకీయాలు అనేవి అది ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే ఉండాలి. మిగతాదంతా కూడా రాష్ట్రంలో ఉంటే రాష్ట్రంలో, సెంట్రల్ లో ఉంటే సెంట్రల్ లో మనం ప్రజలకు అవసరాలు ఏమున్నాయో వాటి కోసం చేస్తా ఉండాలి. రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడాలి, లేకపోతే దేశ అభివృద్ధి కోసం పాటుపడాలి ఎప్పుడు కూడా మాకు చెప్తా ఉంటారు. మా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం అలాగే ఉంటది. రాష్ట్రం కోసం, దేశం కోసం అంటూ కూడా పనులు చేసుకుంటూ వెళ్ళాలి. ప్రజల కోసం మనం పాటుపడతా ఉండాలి. వాళ్ళకి ఏం కావాలో నిరంతరం ప్రతిపక్షంలో ఉంటే ప్రజా సమస్యల మీద ప్రజల కోసం పోరాడాలి. అధికార పక్షంలో ఉంటే ప్రజలకి ఎప్పుడు ఏం కావాలో అవసరాలను తీర్చడానికి మనం సిద్ధంగా ఉండాలండి. ఇందులో భాగంగానే పొత్తుల కోసం లైక్ మైండెడ్ గా ఎవరు వచ్చినా కాదను. ఆల్రెడీ మాతో జనసేన ఉంది, టీడీపీ కూడా వస్తారంటే నిన్నటి నుంచి చర్చలు జరుగుతూ ఉన్నాయి. అవి ఏంటనేది మా జాతీయ పార్టీ తీసుకుంటది. ఇది ఒక కుటుంబ పార్టీ కాదు. ఇక్కడ ఎలా తీసేసుకుని తెల్లారపాటి చెప్పడానికి ఇప్పుడు వాళ్ళు ఏదో చెప్తా ఉంటారు, ఏదో ఇదేం సినిమాలో గాల్లో లేసిపోయే హీరోయిజం, హీరో ఫైట్లు కాదండి. పొత్తులు పెట్టుకోవచ్చు కాబట్టి పెట్టుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళు ఉన్నారు, ప్రజలు పొమ్మంటున్నారు, ఎంపీలు పోటీ చేయడానికి రానంటున్నారు, జైలు రమ్మంటుంది. ఇది వాళ్ళ పరిస్థితి. ఊరికే పక్కోళ్ళ మీద లూజ్ కామెంట్స్, లూజ్ టాక్ చేస్తే నేను కూడా చాలా చక్కగా మాట్లాడతాను, కానీ లైన్ మీద మాట్లాడతాను. మనం విషయం మీదే మాట్లాడుకుందాం అంటే విషయం మీద మాట్లాడదాం. నరేష్ గారు, సార్ రామ్ కుమార్ గారికి ఒక చిన్న ప్రశ్న. సార్ రామ్ కుమార్ గారు చెప్పండి. చిన్న ప్రశ్న అండి. రామ్ కుమార్ గారు, రాష్ట్రంలో గడుతున్నటువంటి 4 పోర్ట్లు, 10 ఫిషింగ్ హార్బర్లకి కేంద్ర సహాయం ఎంత ఉంది సార్? ఓకే, మీరు చెప్పండి సార్. మీరు కేంద్రం నుంచి మొత్తం నిధులన్నీ ఇచ్చేస్తున్నాం. ఈయన చెప్పిన ప్రతి ప్రాజెక్ట్ కి కేంద్ర వాటా ఉంది, రాష్ట్ర వాటా గుండు సున్నా అన్నారు కదా. ఈ 4 పోర్ట్లకి అలాగే 10 ఫిషింగ్ హార్బర్లకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులు ఎంత వాటా ఉందో అది? కాకినాడ విషయం చెప్తానండి. నేను కాకినాడ సీపోర్ట్ లో ఉన్నాను కాబట్టి 432 crores ఫిషింగ్ హార్బర్ కోసం ఇస్తే మీరు కేవలం 113 కోట్లు ఖర్చు పెట్టి మిగతాదంతా కూడా ఎక్కడదక్కడ ఆగిపోయి ఉంది. ఏమంటే నేను 10 ప్రశ్నలు చెప్తే మీకున్న ఒక్క సబ్జెక్టు నేను పట్టుకుని ఇదేమి క్వశ్చన్స్ ఏమంటే నేను 10 సబ్జెక్టులు చెప్పాను. నేను 10 సబ్జెక్టులు చెప్పిన దాంట్లో నేను తప్పుంటే చెప్పండి. ఇది ఏది ఇంటర్మీడియట్ ఎగ్జామ్ కాదు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ అన్ని కూడా నేను చెప్పగలిగే మాస్టర్ అవసరం లేదు. ఇక్కడ నేను 10 ఆటలో చెప్పాను. ఇందులో తప్పులు ఏమన్నా చెప్పండి. మీరు చెప్పిన సబ్జెక్ట్ నేను రాకపోవచ్చు, రేపు పొద్దున్న ఎలా తెల్లారపాటు క్లారిఫై చెప్తాను, లేదా 5 నిమిషాలు టైం ఇస్తే ఇంటర్నెట్ లో కూడా చెప్తాను. నేను కూడా చెప్తాను. ఇప్పుడు కాకినాడలో ఈ రాష్ట్రం కోసం 3 స్మార్ట్ సిటీలు ఇచ్చారు.
ఏమంటే కాకినాడ విషయం చెప్తాను. 2019 వరకు 900 కోట్లు ఇచ్చారు. 2019 నుంచి ఇప్పటిదాకా 360 కోట్లు శాంక్షన్ చేశారు. ఇందులో బిల్స్ ఎంత ఉన్నాయని నేను మిమ్మల్ని క్వశ్చన్ వేస్తాను. బిల్స్ మీరు పేమెంట్లు ఎంత ఇచ్చారు మీరు చెప్పగలరా? నో నో సార్, సార్, మీరు మేము 2019 కట్టే వరకు ప్రాజెక్ట్ 2019 వరకు కేంద్ర ప్రభుత్వం ఎలా అడుగుతున్నారు కాబట్టి 2019 ఒక్క వరకు నిమిషం, శేఖర్ రెడ్డి గారు. కట్టే ఏమండి ప్రాజెక్ట్ చేశారులేండి, ఏమండి రైట్, నేను వస్తాను శేఖర్ రెడ్డి గారు, నేను దగ్గరికి వస్తాను. అలా ఒక్క నిమిషం, కాదు. ఒక్క నిమిషం ఇలా దగ్గరికి వస్తాను చూడండి, శేఖర్ రెడ్డి గారు. 10 పని ఏమంటే 100 పనుల్లో పెయిన్ బోర్ ఒక పని చేస్తే సరే ఆ పని మీరు చేశారు, ఐ అప్రిషియేట్ ఇట్, నేనేం చేయట్లేదు అంటారు. మీరు చేశానని చెప్పుకుంటున్నారు కదా, వెరీ గుడ్. నేను చెప్పిన దానికి చెప్పండి. 900 కోట్లు నరేష్ గారు స్మార్ట్ సిటీస్ కోసం 2019 వరకు 900 crores ఇస్తే 2019 నుంచి 360 crores శాంక్షన్ అయితే ఆ డబ్బంతా కూడా స్టేట్ గవర్నమెంట్ పాకెట్ లోకి వచ్చేస్తే ఫర్ ద పాస్ట్ 4 years వీళ్ళ పేమెంట్లు చేయక బిల్డింగ్స్, శాంక్షన్ బిల్డింగ్స్, రకరకాల బిల్డింగ్స్, స్టేడియంస్, ఆడిటోరియంలో రకరకాల ఉంటాయి. ఏమండి కొన్ని 80% లో, కొన్ని 70% లో, కొన్ని 60% లో కట్టడాలు, స్కూల్ బిల్డింగ్స్ ఆగిపోయి దానికి ఇవ్వడం వల్ల అటు యూసేజ్ చేయడానికి లేదు, అటు కట్టుబడి ఆపేయడానికి లేదు. ఇప్పుడు ఇదంతా కూడా ఈ స్మార్ట్ సిటీ అనే స్కీమ్ ఎండ్ అయిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ పైనుంచి పంపాలా వద్దా, లేదా ఇప్పుడు దాకా పంపిణీ వాళ్ళ బూత్ బంగ్లాలాగా డిఫరెంట్ స్టేజెస్ లో కట్టి అలా వదిలేద్దామా? అంటే ఎగ్జాంపుల్స్ కోట్ చేయమంటే పిన్ పాయింటెడ్ గా చెప్పాలంటే నేను చెప్తాను హరీష్ గారు. ఓకే ప్లీజ్. మనతో పాటు జనసేన అధికార ప్రతినిధి రాయపాటి అన్నగారు ఉన్నారు. అన్నగారు నమస్తే అండి. నమస్తే అండి, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు నమస్కారం. రైట్, అంటే ఒకప్పుడు జనసేన కానీ టీడీపీ కానీ బీజేపీని బూచిగా చూపించింది ప్రత్యేక హోదా విషయంలో. కానీ ఇప్పుడు రాజకీయ ఒత్తిళ్ల కారణంగా మీ 3 పార్టీలు కూడా కలిసి పోటీ చేసే అవకాశాలు అయితే ప్రస్తుతానికి కనిపిస్తూ ఉన్నాయి. కానీ ప్రజలను లైక్ ఏ రకంగా కన్విన్స్ చేస్తారు అనేది ఒక ప్రధాన ప్రశ్న మేడం. మీ క్వశ్చన్ లోనే ఒక ఆన్సర్ ఉంది సార్. ప్రజల్లో ఏ విధంగా కన్వే చేస్తారు అని చెప్పేసి, ప్రజలకి ఎవరికి ఇప్పుడు ఈ పొత్తుల గురించి, ఈ పొత్తుల్లో ఉన్న పార్టీలు పంచుకునే సీట్ల గురించి, తీసుకునే పోర్ట్ఫోలియోల గురించి ఎవరికి అవసరం లేదు. పొత్తులో వచ్చినా సింగిల్ గా వచ్చినా సరే, మా ఇంట్లో ఉద్యోగం కోసం చదువుకొని నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు, వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చే ప్రభుత్వం రావాలి, ఈ జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేదు కాబట్టి ఇతను దిగిపోయి ఎవరు వచ్చినా మాకు అభ్యంతరం లేదనే కాన్సెప్ట్ లో సామాన్యులు ఉన్నారు. అలాగే రైతుల విషయానికి వస్తే సేమ్ సిచ్యువేషన్. టైంకి నీళ్లు ఇవ్వలేకపోయారు, కరెంట్ ఇవ్వలేకపోయారు, పంట టైం కొనలేకపోయారు, ఈవెన్ గోని సంచులు కూడా ఇవ్వలేక చాలల్లోనే ధాన్యం తడిసిపోయి మొలకలెత్తిన ధాన్యము అతి తక్కువ ధరకి కొని, అది కూడా లిమిట్ పెట్టుకొని రికమెండేషన్ల మీద మాత్రమే కొంటే మిగతా రైతులు చాలా మంది ఇబ్బంది పడ్డ పరిస్థితి నంబర్ ఆఫ్ టైమ్స్ ఈ 4.5 ఏళ్లలో చూసాం. వాళ్ళు కూడా ఇప్పుడు పొత్తులో ఎవరు వస్తున్నారు, మా నియోజకవర్గంలో ఎవరు మినిస్టరు, ఎవరు ఎమ్మెల్యేగా నిలబడుతున్నారు, ఇవేమి ఎవరు అడగట్లేదు. క్లియర్ గా జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయి వేరే ప్రభుత్వం వస్తే మా సమస్యలకు సొల్యూషన్ దొరికింది అని చెప్పేసి క్లియర్ గా ఆలోచిస్తున్నారు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. నేను ఒక ఆటోలో ట్రావెల్ చేస్తే ఆటో డ్రైవర్ ని అడిగాను, అన్న డీజిల్ ఎన్ని పెంచినట్లున్నారుగా, ఇబ్బందిగా లేదా అని చెప్పేసి అంటే అతను ఒకటే మాట అన్నాడు, డీజిల్ పెంచడం వల్ల ఇబ్బంది లేదు, ఎందుకంటే నాకు డీజిల్ రేట్ పెరుగుతుందో ఆ రేట్ నేను మళ్ళీ కస్టమర్ వేసి తీసుకుంటున్నాను, నాకు అభ్యంతరం లేదు. ఇప్పుడు 10 రూపాయలు పెంచితే ఇక్కడ నేను 10 రూపాయలు పెంచుతున్నా కస్టమర్ దగ్గర, దానివల్ల నాకు ఇబ్బంది లేదు. ఇబ్బంది ఎక్కడ వస్తుంది అంటే, రోడ్లు బాగలేక మా జీవనాధారం ఇదే అయ్యి ఉదయం నుంచి సాయంత్రం ఒక 20 సార్లు ఈ గతుకుల రోడ్లను దిగితే సాయంత్రం ఇంటికి వెళ్ళేటప్పుడు మా పరిస్థితి వర్ణాతీతంగా ఉంటుంది. అదొక సమస్య. రెండోది, ఆటో రిపేర్లు కనుక వస్తే ఆ గతుకుల వల్ల పదే రిపేర్లు రావడం మూలంగా మేము సంపాదించిన దానికన్నా ఎక్కువ మెకానికల్ కే పెట్టాల్సి వస్తుంది. మూడోది, ఎవరైనా పోలీసులు కనుక ట్రాఫిక్ వాళ్ళు కనుక ఆపితే గతంలో ఉండే చలానాల రేటుకి ఇప్పుడు 5 times ఎక్స్ట్రాగా చలానాలు కలెక్ట్ చేస్తున్నారు. పైగా ఖచ్చితంగా 25 నుంచి 5వ తేదీ ఈ మధ్య గ్యాప్ లోనే విపరీతంగా ఎక్కడ పడితే అక్కడ ట్రాఫిక్ వాళ్ళు ఉంటున్నారు. క్లియర్ గా ఎందుకు ఈ 10 రోజుల్లో ఉంటున్నారనే తెలియదు. ఆ 10 రోజులు మేము ఆటోలు తోలడానికి కూడా భయపడే సిచ్యువేషన్ మాకు ఉంటుంది. అదే వాళ్ళకి టీఏడీఏలు ఇవ్వట్లేదండి పోలీసులకి, అందుకని వాళ్ళు ఇవన్నీ కలెక్షన్స్ ఎక్కువ చేస్తున్నారు. రీజన్ చెప్తున్నాను మీకు. చలానాలు కుట్టే మీకు ఆ జీతాలు అంత ఎర్లీగా వేస్తాము అని చెప్పేసి ప్రతి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కి సర్కిల్ పరిధిలో వచ్చేసరికి వాళ్ళకి టార్గెట్లు పెట్టారు. ప్రజల మీద వేసే పెనాల్టీలకు టార్గెట్లు అంటే అది ఎంత దారుణమైన పరిస్థితి చూడండి. ఇవాళ ఒక ఆటో డ్రైవర్ తో ట్రావెల్ చేస్తే నాకు వచ్చిన ఆన్సర్ ఇంత ప్రభుత్వం మీద అంత వ్యతిరేక. అతను ఒకటే మాట అన్నాడు చివరిలో, డీజిల్ పెట్రోల్ వల్ల నాకు నష్టం లేదండి, కానీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి దిగిపోతే మిగతా 3 సమస్యల నుంచి నాకు రిలీఫ్ ఉండిద్ది అని క్లియర్ గా చెప్పాడు. రోడ్లు వేస్తే అతనికి ఆరోగ్య సమస్య లేదు, అతని ఆటోకి ఆ సమస్య లేదు, ప్లస్ ఈ చలానాలు అనేవి వాంటెడ్ గా టార్గెట్ పెట్టి వసూలు చేయడం సామాన్యుడు రక్తం పెండడమే కదండి అది క్లియర్ గా. ఇట్లాంటి సమస్యలు ఉన్నప్పుడు జగన్మోహన్ ఎవరు ఇప్పుడు బీజేపీ మా ఏరియాల నుంచి ఉందా, టీడీపీ మా ఏరియాల నుంచి ఉందా, జనసేన మా ఏరియాల నుంచి ఉందా అని ఆటో డ్రైవర్కి అవసరం లేదు కదా. ఈ వ్యక్తి పోవాలి, ఇంకో ప్రభుత్వం ఎవరైనా రావాలి, మాకు మంచి చేయాలి, ఇదే ఉంది సామాన్యుల కాన్సెప్ట్. ఇవాళ ప్రతి ఒక్కళ్ళలో ఇవాళ ఇదే కాన్సెప్ట్ ఉన్నప్పుడు ఎంతసేపటికి వీళ్ళు ప్రజలకు మేము ఇది చేశామని చెప్పుకోవడం మానేసి పొత్తులు,
ఫోన్లు వస్తున్నాయండి ఈ మధ్య కామెడీకి ఒక 3 రోజుల నుంచి వరుసగా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ప్రజల ధనాన్ని అంతా కూడా వాళ్ళ ప్రకటనలకి వాళ్ళ ప్రచారానికి ఉపయోగించుకుంటున్నారు. ఉద్యోగాలు ఇవ్వాల్సిన వాళ్ళకి, జీతాలు ఇవ్వాల్సిన అన్నింటికి పక్కన పెట్టేసి ప్రతి సామాన్యుడికి వాళ్ళకి ఫోన్ వస్తుంది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి రావాలంటే 1 నొక్కండి, టీడీపీ జనసేన రావాలంటే 2 నొక్కండి, ఎవరు వద్దంటే 3 నొక్కండి, 0 నొక్కండి కాల్సి వస్తుంది. ఎవరికండి ఇవన్నీ అవసరం? వాళ్ళ సామాన్యుడికి ఏం పని? నిజంగా నువ్వు చేసిన పరిపాలన వాళ్ళ ఇంట్లో సంతోషంగా కనిపిస్తే వాళ్లే ఓటేస్తారు. అవన్నీ పక్కన పెట్టేసి ఎంతసేపటికి ప్రజాధనాన్ని ప్రచారానికి దుర్వినియోగం చేయడం ఎంత దౌర్భాగ్యమైన విషయం. ఇది ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడమే కదా క్లియర్ గా. ఇట్లాంటి ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తే రాష్ట్రం నిజంగా అడుక్కు తినే పరిస్థితికి వెళ్తుందా, అభివృద్ధి తీసుకెళ్తుందా? ఒకసారి మీరు చెప్పండి. ఓకే, రైట్. అంటే ఆ ప్రాతిపదికనే ప్రజలు ఓట్లేస్తారు తప్ప పొత్తులు అభ్యర్థులు అనవసరం. పొత్తు అనే కాన్సెప్ట్ అసలు అవసరం లేదండి. ఎవరు మాట్లాడట్లే ఆ విషయం గురించి. ఒక ఓటర్ గా ఎవరికి అవసరం పొత్తుల విషయంలో? అతని కుటుంబ సమస్యలు ఏంటి, దాన్ని తీర్చే నాయకత్వం రావాలని కోరుకుంటాడు తప్ప ఎవరైనా పొత్తుల్లో వస్తున్నారా, సింగిల్ గా వస్తున్నారా, ముఖ్యమంత్రి వాళ్ళు ఎవరు, ముఖ్యమంత్రి వీళ్ళు ఎవరు, వీళ్ళు ఎన్ని సంవత్సరాలు తీసుకుంటారు, వాళ్ళు ఎన్ని సంవత్సరాలు తీసుకుంటారు, ఒక సామాన్యుడికి ఏం అవసరం అండి? రాష్ట్రంలో ఒక పౌరుడికి ఏంటి అవసరం వీటన్నింటితోటి? రైట్. అంటే ఇప్పుడు అదే లాజిక్ కరెక్ట్ అయితే అరుణ గారు, ఇప్పుడు అదే లాజిక్ కరెక్ట్ అయితే మరి పొత్తులకు పోవాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు ఎవరు అభ్యర్థిగా ఉన్నా కూడా గెలిచే వాళ్ళకు ఓట్లేస్తారు ప్రజలు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారును వద్దనుకుంటే గెలిచే వాళ్ళకు ఓట్లేస్తారు. కానీ ఈ పొత్తులు పెట్టుకొని సర్దుబాట్లు సిగపట్లు పట్టుకోవడం అవసరమా మరి 3 పార్టీలకు? ఇక్కడ ఒకటి చెప్తానండి, మీకు మొన్న గతంలో కూడా మా పిఎస్సి మెంబర్ అయినటువంటి నాగబాబు గారు కూడా చెప్పున్నారు. ఉప్మా స్టోరీ చెప్పున్నారు క్లియర్ గా. ఉప్మా అనేది ఉన్న అన్ని టిఫిన్స్ లో కల్లా తక్కువదైనప్పటికీ కూడా స్టిక్ ఆన్ గా ఒక 10 మంది ఉప్మాని కోరుకోవడం వల్ల అదే లీడర్ అయిపోద్దంట. మిగతావన్నీ ఎంత క్వాలిటీ ఎంత టేస్ట్ అయినప్పటికీ కూడా స్ప్లిట్ అయి ఉండడం మూలంగా దాన్ని సెలెక్ట్ చేసుకునే వాళ్ళు అవి మరుగున పడిపోయి ఎందుకు పనికిరాని ఉప్మా ఇవాళ అధికారంలోకి వచ్చింది. ఈ ఉప్మా ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చాడు. అట్లాంటి పరిస్థితి మళ్ళీ వస్తే గనక ప్రజలు గంజినేళ్లకు కూడా ఎత్తుక్కునే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ ఉప్మా ముఖ్యమంత్రిని ఈసారి అధికారానికి దూరంగా ఉంచాలన్నదే ప్రజల కోరిక, మా ఎజెండా. రైట్, రైట్. ఓకే సార్, శేఖర్ రెడ్డి గారు ఏం సమాధానం చెప్తారు సార్? ఇప్పుడు ప్రజల అభిష్టం మేరకే ఈ పొత్తు కుదుర్చుకుంటున్నాము. పొత్తు ఉన్నా లేకున్నా కూడా జగన్ ప్రభుత్వము ఓడిపోవాలి అని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి జగన్ వ్యతిరేక ఓటు చీలిపోకుండా ఉండేందుకే మేము కలుస్తున్నాం తప్ప రాజకీయ ప్రయోజనాలు లేవు అన్నట్టుగా 3 పార్టీలు చెప్తా ఉన్నాయి. ఏంటి సార్ మీ సమాధానం? సార్ నేను ముగ్గురికి సమాధానం చెప్పాలి సార్. 3 బాక్సుల్లో ఉన్న వాళ్ళు పొత్తులో ఉన్న ముగ్గురు అడిగే ప్రశ్నలకి నేను సింగిల్ గా వచ్చే పార్టీ కాబట్టి నేను ఒక్కనే సమాధానం చెప్పాల్సిన అవసరం వచ్చింది. ఇక టీడీపీ ఆయన మాట్లాడుతూ ప్రత్యేక హోదా అంశం గురించి ఈ 4.5 ఏళ్లలో మీరు ఏం మాట్లాడారు అని చెప్పి మాట్లాడారు. నరేంద్ర మోడీ గారి సాక్షిగా బహిరంగ సభలో సార్ మాకు రాష్ట్ర ప్రయోజనాలే తప్పితే రాజకీయ ప్రయోజనాలు ఏం పోషణ లేవు, మా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వండి సార్ అని చెప్పి నరేంద్ర మోడీ గారు ఆశీనులైనటువంటి సభలో మా ముఖ్యమంత్రి గారు గలం వినిపించారు. అలాగే మా పార్లమెంట్ మెంబర్స్ ఎంతో మంది, ఒక విజయసాయి రెడ్డి గారు కావచ్చు, లేకపోతే నిన్నటి వరకు మా పార్టీలో ఉండి వెళ్ళిపోయిన లావు కృష్ణదేవరాయలు గారు కావచ్చు, మిథున్ రెడ్డి గారు కావచ్చు, ఇలా అందరూ కూడా ప్రత్యేక హోదా అంశం మీద పార్లమెంట్ లో గలం వినిపించడం జరిగింది. నీతి సమావేశాల్లో కూడా మా ముఖ్యమంత్రి వర్యులు గలం వినిపించారు. మరి 2018లో ధర్మ పోరాట దీక్ష అని చెప్పేసి మోడీ గారిని ఏదైతే ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర వీళ్ళు సభ పెట్టి మోడీ గారిని అన్ని దూషించిన వీళ్ళు ఈ 4.5 సంవత్సరంలో ఏనాడైనా ప్రతిపక్షంలో ప్రత్యేక హోదా అనే అంశం మీద బీజేపీని వీళ్ళు ఎందుకని ప్రశ్నించలేకపోయారు? ఫస్ట్ క్వశ్చన్. ఇంకోటి సార్, వీళ్ళు మాట్లాడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి అనేది లేదు, వీటి గురించి డిస్కస్ చేసుకుందామని చెప్పేసి తెలుగుదేశం పార్టీకి చెందిన అధికార ప్రతినిధి గారు మాట్లాడారు. సార్ నిజంగా సంతోషం. ఎందుకంటే మొట్టమొదటిసారిగా ఒక పార్టీ, తెలుగుదేశం పార్టీకి చెందిన అధికార ప్రతినిధి ఒకరు వచ్చేసి వ్యక్తిగత దూషణలు కాకుండా రాష్ట్రానికి చెందిన అభివృద్ధి ఏదైతే స్టాట్స్ ప్రకారం మాట్లాడదామని చెప్పారు సార్. రాష్ట్రానికి చెందిన అభివృద్ధి గురించి కూడా 2 నిమిషాలు మాట్లాడాలి. కాకపోతే ఆయన స్టాట్స్ అంటూనే ఒక శుద్ధ అబద్ధం, పచ్చి అబద్ధం, సత్యదూరమైనటువంటి మాట ఒకటి మాట్లాడారు. రాష్ట్ర అప్పు 12 లక్షల కోట్ల రూపాయలు దాటిపోయింది అని ఒక అబద్ధాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం నిన్న పార్లమెంట్ లో కూడా ఏ రాష్ట్రాలకు ఎంత అప్పు ఉందనేసి స్పష్టంగా కేటగిరికల్లీ తెలియజేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ అప్పు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఎక్కడానికి ముందు అన్ని పిఎస్సి యూనిట్లతో కలిపి 1,50,000 కోట్ల రూపాయలు అయితే చంద్రబాబు నాయుడు గారు దిగిపోయడానికి 4,50,000 కోట్లు దాటిపోయింది. 4,80,000 కోట్లు ఎగ్జాక్ట్లీ. కానీ ఈ రోజు 7 లక్షల కోట్ల అప్పు. 2 సంవత్సరాలు కరోనాతో పోయింది. 60,000 కోట్ల రూపాయలు పైగా రాష్ట్ర ఆదాయం కోల్పోయాం. అయినా సరే ఎక్కడా కూడా రాష్ట్రం సంక్షేమం ఆపలేదు, అలాగే అభివృద్ధి ఆపలేదు. అభివృద్ధి ఆపకుండా ముందుకు పోతున్నా సరే మా ప్రభుత్వం చేసిన అప్పు 2,80,000 కోట్ల రూపాయలు అయితే పిఎస్యులతో కలిపి, పబ్లిక్ సెక్టార్ యూనిట్లతో కలిపి మేము చేసింది అదైతే. వీళ్ళు చెప్పే మాట ఏంటంటే నిత్యం ప్రజల్లోకి వీళ్ళకి కేంద్ర ప్రభుత్వ డేటా అక్కర్లేదు, అలాగే నీతి ఆయోగ్ డేటా అక్కర్లేదు, అలాగే ఆర్బీఐ చేసేటువంటి ఇండెక్స్ అవసరం లేదు వీళ్ళకి.
వీళ్ళకి కేవలం ఆంధ్రజ్యోతిలో రాసింది, ఈనాడు పేపర్లో రాసింది మాత్రమే రాజ్యాంగం అన్నట్లుగా ప్రజల మీద రుద్దడం సమంజసం కాదు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీకి చెందిన అధికార ప్రతినిధి గారికి తెలియజేస్తున్నాను. అలాగే ఇంకోటి వీళ్ళు మాట్లాడుతున్నారు ఎంప్లాయబిలిటీ గురించి. జనసేన వాళ్ళు అసలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగాలే రాలేదు, ప్రజలందరూ రోడ్డు మీద ఉద్యోగాల కోసం అడుక్కుంటున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇచ్చినటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు 35,000 అయితే మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు 2,14,000. వాళ్ళు ప్రైవేట్ ఉద్యోగాల కల్పనలో వాళ్ళు ఇచ్చింది, వాళ్ళు చెప్పిన లెక్క 6 లక్షల ఉద్యోగాలు అయితే మా ప్రభుత్వ హయాంలో కేంద్ర ప్రభుత్వ ఈపీఎఫ్ లెక్కల ప్రకారం ఓన్లీ ప్రైవేట్ సెక్టార్ లో మేము ఇచ్చింది 12 లక్షల ఉద్యోగాలు. ఇది మేము చెప్పే డేటా కాదు, కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు సాక్షిగా ఇచ్చినటువంటి డేటా అది. దాన్ని వాళ్ళు పొత్తులో ఉన్నారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం చెప్పింది తప్పు అని చెప్పి తెలుగుదేశం వాళ్ళు చెప్తే దానికి మేము ఇంకేం చేయలేం. కేవలం ఎంఎస్ఎంఈ యూనిట్లలో వినండి, ఎంఎస్ఎంఈ యూనిట్లలో టిపిఐటి డేటా సార్ ఇది. ఎంఎస్ఎంఈ యూనిట్లలో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 లక్షల ఎంఎస్ఎంఈ యూనిట్లు వచ్చాయి, వాటి ద్వారా 15 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చాయి అని చెప్పేసి డిపిఐటి ఇచ్చింది. అలాగే ఐటీ ఎక్స్పోర్ట్స్ గురించి మాట్లాడుతున్నారు. ఐటీ ఎక్స్పోర్ట్స్ ఎస్పీఐటి ఇచ్చిన డేటా ప్రకారం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాం కంటే 124% ఐటీ ఉత్పత్తులు మా రాష్ట్రంలో పెరిగాయి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి డేటా. ఇంకా చూసుకుంటే పేదరికం గురించి చూసుకుంటే సార్ నీతి కొత్తగా ఇండెక్స్ ఇచ్చింది సార్. 2015లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో పేదరిక శాతం 11.8% ఉంటే చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే టైంకి 2018 నాటికి రాష్ట్రంలో పేదరికం శాతం 12.8%. అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో 1% పేదలు పెరిగితే 2023 లేటెస్ట్ లెక్కల ప్రకారం 6.06%, అంటే సగానికి రాష్ట్ర ప్రభుత్వంలో పేదలు తగ్గారు సార్. దీని గురించి మాట్లాడండి. రాష్ట్రంలో బిలో పావర్టీ లైన్ లో ఉన్న వాళ్ళు 3 లక్షల మంది పేదరికానికి దూరం అయ్యారు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ ఇచ్చిన ఇండెక్స్ లో క్లియర్ గా స్పష్టంగా పొందుపరిచారు వాళ్ళు. అయినా సరే వీళ్ళు రాష్ట్రంలో పేదరికం పెరిగిపోయింది అంటారు. ఇక చూసుకుంటే జనసేన అధికార ప్రతినిధి రాయపాటి అరుణ గారు మాట్లాడుతూ రాష్ట్రంలో రోడ్లు అనేవి అసలు జగన్మోహన్ రెడ్డి గారు రోడ్లే వేయలేదు సార్. వినండి సార్, ఇది ఖచ్చితంగా జనాల్లోకి వెళ్ళాలి. రాష్ట్రంలో రోడ్లే వేయలేదు, గత ప్రభుత్వాల్లో రోడ్లు అద్భుతంగా సుందరంగా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవగానే రాత్రికి రాత్రి ఆయన గుణపం తీసుకుని రోడ్లు మొత్తం తవ్వేశారు అన్నట్లుగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. కాకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు అప్పటి రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ కేంద్రానికి ఒక లేఖ రాసింది సార్. కేంద్రానికి రాసిన లేఖలో రాష్ట్రంలో 70,000 కోట్ల రూపాయల రోడ్ల మరమ్మతులు అలాగే కొత్త రోడ్ల నిర్మాణానికి అవసరం అని చెప్పి 70,000 కోట్ల రూపాయలు రాసింది సార్. రాసిన తర్వాత అప్పటికే రోడ్లు మొత్తం పాడైపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో మొత్తం పూర్తిగా ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారి 5 ఏళ్ల పాలనలో ఆయన ఏదైతే రోడ్లకు ఖర్చు పెట్టిన డబ్బులు ఎంతో తెలుసా సార్? డేటా ఉంది, లెక్క ఎక్కడికి పోదు. కేంద్ర ప్రభుత్వం ప్రతి దానికి ఒక లెక్క ఇచ్చుంటది. ఆ డేటా ప్రకారం కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం 25,000 కోట్ల రూపాయలు మొత్తం 5 ఏళ్లలో రోడ్లకు ఖర్చు పెడితే మా ప్రభుత్వ హయాంలో 40,000 కోట్లకు పైగా మేము ఖర్చు చేయడం జరిగింది. ఇక బీజేపీ వాళ్ళు కూడా రోడ్ల గురించి మాట్లాడుతున్నారు. నరేంద్ర మోడీ గారు వరుసగా గుజరాత్ కి ముఖ్యమంత్రి అయ్యారు, అలాగే వరుసగా 2 సార్లు ప్రధానమంత్రి అయ్యారు. అలాంటి గుజరాత్ స్టేట్ లో 3 గ్రామాలు మొన్నటి గుజరాత్ ఎన్నికలు బహిష్కరించాయి. ఎందుకు తెలుసా అండి? స్వతంత్రం వచ్చిన తర్వాత మా ఊరికి రోడ్డే వేయలేదు మహాప్రభు అని. అలాంటి వాళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో రోడ్లు బాగాలేవు అని చెప్పి మాట్లాడితే ఎలా ఉంటుంది? అలాగే జనసేన అధికార ప్రతినిధి అయినటువంటి సార్ మాట్లాడుతా ఉన్నాడు, కేంద్రం మేము కట్టే ప్రతి ప్రాజెక్ట్ లోనూ కేంద్ర ప్రభుత్వ వాటా ఉంది అని చెప్పేసి. మేము 4 పోర్టులు కడుతున్నాం సార్. వాటిల్లో కాకినాడ పోర్టు ఒక్కటే పీపీపీ పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టర్ లో ఉంది. మిగతాది ఏదైతే ఉందో 3 పోర్టులు మేము కడుతున్న 3 పోర్టులు కూడా నాన్ మేజర్ పోర్ట్. నాన్ మేజర్ పోర్టుకి మేజర్ పోర్టుకి తేడా ఏంటంటే అండి, మేజర్ పోర్ట్ అంటే కేంద్ర ప్రభుత్వ వాటా ఉన్నట్టు, నాన్ మేజర్ పోర్ట్ అంటే కేవలం రాష్ట్ర ప్రభుత్వ సొంత నిధులతో ఏపీ మ్యారిటైమ్ బోర్డు ద్వారా మేము కడుతున్నాం. ఏదైతే రామాయపట్నం కావచ్చు, మచిలీపట్నం కావచ్చు, మూలాపేట కావచ్చు, ఈ 3 పోర్టులు కూడా కేవలం రాష్ట్ర ప్రభుత్వ డబ్బు మాత్రమే. దుగిరాజపట్నంలో కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే సర్వే చేసి మాకు విభజన హామీల్లో ఒక మేజర్ పోర్ట్ కట్టాలి అని రాసి ఉంటే దుగిరాజపట్నంలో కట్టడం కుదరదు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నివేదిక ఇచ్చిన తర్వాత రామాయపట్నంకైనా సరే కేంద్ర ప్రభుత్వ పోర్టుగా మీరు ఆమోదించండి, దానికి మీరు నిధులు ఇవ్వండి అంటే దాన్ని కూడా మేజర్ పోర్ట్ గా యాక్సెప్ట్ చేయకుండా
నిధులు ఇవ్వకుండా మోకాలడ్డింది ఇదే బీజేపీ ప్రభుత్వం. ఇక చూసుకుంటే సార్ మాట్లాడుతున్నారు, మేము కాకినాడలో ఉన్నటువంటి ఏదైతే ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ కి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చింది అంటున్నారు. సార్ ఉప్పాడ ఒక్కదానికే కాదు సార్, మీరు మూడు ఓన్లీ మేము కట్టే 10 ఫిషింగ్ హార్బర్లలో 3 ఫిషింగ్ హార్బర్లకి 60-40 కింద ఉంది సార్. మీది 60%. ఎక్కడెక్కడంటే దువ్వలదిన్న ఒకటి, నిజాంపట్నం ఒకటి, మీ కాకినాడ హార్బర్. ఈ 3 హార్బర్లకు మాత్రమే మీరు 60% ఇవ్వడం జరుగుతుంది. ఇక స్కూల్స్ గురించి కూడా, స్కూల్స్ లో మేము మొత్తం 45,000 స్కూల్స్ డెవలప్ చేస్తుంటే పిఎం శ్రీ కింద, ప్రధానమంత్రి స్కూల్స్ రిఫార్మ్స్ కింద పిఎం శ్రీ కింద కేవలం రాష్ట్రంలో 640 స్కూల్స్ మాత్రమే వాళ్ళు పిఎం శ్రీ కింద తీసుకుంటే, ఈ 4 ఏళ్లలో 640 స్కూల్స్ లో వాళ్ళు డెవలప్ చేసింది కేవలం 130 స్కూల్స్ సార్. మిగతా స్కూల్స్ అనేవి పిఎం, అది కూడా 60-40. మిగతా స్కూల్స్ కి కేంద్ర ప్రభుత్వం ఇంకా నిధులు ఇవ్వలేదు. వీళ్ళు మాట్లాడితే సాగరమాల ప్రాజెక్ట్ కింద మాత్రమే మీ ప్రాజెక్టులన్నీ కడుతున్నారు అని చెప్పి బీజేపీ వాళ్ళు మాట్లాడతారు సార్. అసలు సాగరమాల అనే ప్రాజెక్ట్ కొత్త పోర్టులు కట్టడానికి కానీ కొత్త ఫిషింగ్ హార్బర్లు కట్టడానికి కానీ ఏర్పడినటువంటి ప్రాజెక్ట్ కాదు. సాగరమాల అనే ప్రాజెక్ట్ ఉన్న పోర్ట్లని, ఉన్న ఫిషింగ్ హార్బర్లని, వీటి కనెక్టివిటీ పెంచడం, అలాగే వాటి కెపాసిటీ పెంచడం, వాటి చుట్టూ మౌలిక వసతులు ఏర్పరచడం, అది సాగరమాల ప్రాజెక్ట్ అయితే వీళ్ళు ఇది అని చెప్పేసి మాట్లాడతారు సార్. ఇలా వీళ్ళందరూ కూడా ఎన్ని చెప్పినా సరే, ఎన్ని ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోసినా సరే, నివేదికలు ఎలా ఉన్నాయి, లెక్కలు ఎలా ఉన్నాయి, ప్రజలకు మేము ఇంత మంచి చేశాం, కోవిడ్ తో 2.5 సంవత్సరం పోయినా సరే 80,000 కోట్ల రూపాయలు మేము పెట్టుబడులు గ్రౌండ్ చేశామండి. నరేష్ గారు ఇంత లాంగ్ లెక్చర్స్ ఇవ్వమంటే నేను కూడా చెప్తాను. నరేష్ గారు మీరు 1 మినిట్ ఉంటే రాజ్యసభలో మీ పార్టీకి చెందిన కేంద్ర మంత్రులు ఇచ్చినటువంటి సమాధానాలు నేను చూపిస్తా సార్. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను సాహెబ్ గారు ప్లీజ్ రెస్పాండ్ కండి సార్. అంటే మేము చాలా అభివృద్ధి చేశాము, టీడీపీతో పోలిస్తే నిధుల వాటాకు సంబంధించి రోడ్ల విషయంలో కానీ లేకపోతే ఉద్యోగాల విషయంలో కానీ పెద్ద డేటా చెప్పారు. ఏంటి సార్, ఎంత వాస్తవం ఉంది అందులో చెప్పండి. నరేష్ గారు ఒక అబద్ధాన్ని పదే చెప్పుకుంటా పోతే కొన్నాళ్ళకి అదే నిజమని ప్రజలు నమ్ముతారు. అలా ఉంది వైకాపా పార్టీ అతను చెప్పేది. ఏమంటానంటే శేఖర్ రెడ్డి గారు వినండి, నేనేమంటానంటే 2014లో రాష్ట్ర ఆదాయం 68,000 కోట్లు, మేము దిగిపోయేటప్పుడు రాష్ట్ర ఆదాయం 96,000 కోట్లు. వైకాపా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 1,23,000 కోట్లు, ఈ సంవత్సరం వచ్చేసి 1,86,000 కోట్లు రాష్ట్ర ఆదాయం. ఎక్కడ తగ్గిందండి? పెరుగుకుంటా వెళ్ళింది ఆదాయం. ఈయనన్నట్టు ఏం తగ్గలేదండి. కావాలంటే ఫైనాన్స్ కమిషన్ లో చూసుకోండి, మీకు క్లియర్ గా ఉండిద్ది. నెట్లో కొడితేసి వచ్చేసిద్ది. నేననేది ఏమంటే, అరే ఎందుకు అబద్ధాలు చెప్పుకుంటారు? మేము అభివృద్ధి చేసాం అంటున్నారు. తెలుగుదేశం పార్టీ ఏదైతే గతంలో కట్టినటువంటి అసెంబ్లీలో కూర్చొని మీరు పరిపాలిస్తున్నారు, 3 రాజధానులు అన్నారు. ఎక్కడన్నా కానీ 3 కట్టడాలు కట్టారు ఈ రాష్ట్రంలో. నేను ప్రజలకి తెలిసే భాషలో చెబుతానండి. ఎక్కడైనా కానీ ఈ రాష్ట్రంలో నేషనల్ హైవేలు కాకుండా ఏపీ రోడ్స్ ఎక్కడన్నా బాగుండయా? పంచాయతీ రోడ్లు ఎక్కడన్నా బాగుండయా? మీరు జిల్లా పరిషత్ రోడ్లు ఎక్కడన్నా బాగుండయా? కావాలంటే ఒక్కసారి 2 వీలర్ వేసుకొని తిరగండి. ఈ రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి, మౌలిక వసతుల పరిస్థితి చెప్పొచ్చు. నేనేమంటానంటే, ఎక్కడో అరకులో ఉన్నటువంటి గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా కేంద్ర ప్రభుత్వం స్పాన్సర్ స్కీమ్స్ కింద రోడ్లు ఏమైనా డబ్బులు ఇచ్చిందండి. కనీసం ఒక రోడ్డు వేయలేకపోయారు వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత. అరే దివ్యాంగులకు ఇచ్చేటువంటి స్పాన్సర్ స్కీమ్ లో కూడా వీళ్ళు ఏదైతే మార్జిన్ ఫండ్ ఉండిద్దండి, ఆ ఫండ్ కట్టలేక సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే స్పాన్సర్ స్కీమ్స్ తీసుకురాలేకపోతున్నారు. ఆర్డబ్ల్యూఎస్ విషయంలో, రూరల్ వాటర్ సప్లై విషయంలో దాదాపు సంవత్సరానికి 12,550 కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది. వీళ్ళు ఆ డబ్బులు ఏం చేస్తున్నారో ఎవరికి తెలియట్లేదండి. ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఆర్డబ్ల్యూఎస్ పనులు లేవు. ఈ రాష్ట్రంలో చూడండి, నీటి ఇబ్బందులతో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు అల్లాడిపోతూ ఉన్నారు. ఈ కాక సెంట్రల్ గవర్నమెంట్ నుంచి దాదాపు 12,000 కోట్ల రూపాయలు పంచాయతీ నిధులు వచ్చినాయి. ఆ పంచాయతీ నిధులు ఏమైపోయినాయి? దాదాపు ఈ 4.5 సంవత్సరాల్లో 60,000 కోట్ల రూపాయలు ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి సప్లై నిధులు వచ్చినాయి కేంద్రం నుంచి. ఆ నిధులు ఏమైపోయినాయి? దీనితో పాటు 2.5 సంవత్సరాల నుంచి కాగ్స్ కి రిపోర్ట్స్ ఇవ్వటం లేదు సార్. ఈ మహానుభావుడు పెద్ద లెక్కలు చెబుతున్నాడు. ఏ విధంగా ఈయన చెప్పిన లెక్కలు నమ్మాలండి? మీరు కాగ్ రిపోర్ట్స్ ఇవ్వాలి కదా, ఆడిట్ రిపోర్ట్స్ ఇవ్వాలి కదా. పదే కేంద్ర ప్రభుత్వం ఆడిట్ రిపోర్ట్స్ ఇవ్వమని చెప్పి 100 సార్లు అడిగింది. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విధానపరమైనటువంటి అంశాల్లో కేంద్రం జోక్యం చేసుకొని మీరిచ్చేటువంటి పథకాలని మేము అమలు చేయాలంటే మీరు లెక్కలు చూపించాలని అడిగింది. దానికి ఉదాహరణ పోలవరం కావచ్చు, దానికి ఉదాహరణ మీరు కాగ్ రిపోర్ట్స్ ఇవ్వడం కావచ్చు. నేను ఇంకో అంశం చెబుతున్న కీలకమైనటువంటి విషయాలు. మీకు అసలు మౌలిక వసతుల్లో భాగంగా సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ లో తీసుకునేటువంటి ఫండ్ తీసుకోవడానికి మార్జిన్ ఫండ్స్ 40% ఉండొచ్చు, కొన్నిట్లో 60% కొన్నిట్లో ఉండొచ్చు, 80% కొన్నిట్లో ఉండొచ్చు. ఏమీ తీసుకోలేకపోయారు. నేను చిన్న ఉదాహరణ చెబుతానండి. గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో నేను ఇన్సూరెన్స్ డబ్బులు కట్టానన్నారు. అది కూడా కేంద్రం
40-60% అండి. కేంద్రం 60 ఇచ్చింది, మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ 40% కట్టాలి. అది కూడా కట్టలేకపోయారు కదా మీరు. కేంద్రం ఇచ్చేటువంటి ఆరోగ్యశ్రీ పథకంలో కొంత డబ్బులు ఉంటాయండి. ఇక్కడ ఆరోగ్యశ్రీ అసలు అమలవుతుందా? మౌలిక వస్తువులు ఏమైనా ఉన్నాయా? ఆరోగ్యశ్రీ అమలు కావట్లేదు కదా. ఈ రాష్ట్రంలో చూడండి, చెత్త మీద పన్ను, ఇంటి పన్ను ఎక్కువైపోయింది. ఈ రాష్ట్రంలో 8 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు, 6 సార్లు ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు పెంచారు. ఇది కాకన్నట్టు పక్క రాష్ట్రాలతో కంపేర్ చేసుకున్నప్పుడు 10 రూపాయలు పెట్రోల్ ఎక్కువ, ఇక్కడ డీజిల్ మీద 11.5 రూపాయలు ఎక్కువ. ఇవి కాదన్నట్టు సామాన్యుడి మీద ఎప్పటికప్పుడు భారాలు వేస్తూనే ఉన్నారు. నేను ఇంకోటి మాట్లాడతానండి. ఈ రోజు జరుగుతున్నటువంటి మీరు చూడండి, రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు ఒక్కసారి గమనించండి. రాజధాని ప్రాంతంలో గతంలో వేసిన రోడ్లు తవ్వుకొని వెళ్ళిపోయారు మట్టి, వీళ్ళేనండి. దీంతో పాటు గతంలో సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఇసుక, ఇనుము, సిమెంట్ అండి, దాదాపు 1,000 కోట్ల రూపాయల ఇనుము ఏమైందో ఈ రోజు కూడా తెలియదు. కేంద్ర ప్రభుత్వం, ఇందాక బీజేపీ మిత్రుడు చెప్పుకుంటా వచ్చాడు, ఈ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం కొన్ని బిల్డింగ్లు కట్టడానికి, బ్లాకులు కట్టడానికి 1000 కొద్ది టన్నులు ఇక్కడ ఐరన్ ఇచ్చారండి. ఆ ఐరన్ ఏమైందో ఈ రోజు కూడా తెలియదు. కేంద్రం నుంచి వచ్చేటువంటి ఫండ్స్ తో రాష్ట్ర ప్రభుత్వం ముందరకెళ్తూ అసలు మా కేంద్రం ఏమీ లేదు అంటున్నారు. అది నేను వారి విజ్ఞతగా వదిలేస్తున్నా. ఎంఎస్ఎంఈలో 16 లక్షల ఉద్యోగాలు ఇచ్చారంటున్నారు. ఎక్కడ 16 లక్షల ఉద్యోగాలు ఇచ్చారండి? జాబ్ క్యాలెండర్ మీరు విడుదల చేయలేకపోయారే. ఏదైతే ఈ రోజు ఉన్నటువంటి ప్రధానమంత్రి స్వయంగా చెప్పుకుంటూ వచ్చాడు, ఈ రాష్ట్రంలో దాదాపు 250 ఇళ్లు కూడా కట్టలేకపోయారండి. గతంలో 25 లక్షల ఇల్లు కట్టారండి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కానీ, టిడ్కో ఇల్లు కానీ. ఈ రోజు కూడా గత ప్రభుత్వంలో కట్టినటువంటి టిడ్కో ఇల్లు 7,50,000 టిడ్కో ఇల్లు పంచలేదండి. దీంతో పాటు ప్రధానంగా మీరు చూడండి, సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ కింద ఇక్కడ యూనివర్సిటీలకు సంబంధించినటువంటి ఫండ్స్ డైవర్ట్ అయిపోయినాయి. ఈ రోజు యూనివర్సిటీలో మౌలిక వసతులు లేవు. దీంతో పాటు ప్రధానంగా మెడికల్ కాలేజీలు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిందండి. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే మెడికల్ కాలేజీలకి వీళ్ళు ఫండ్ లేక చేతులు ఎత్తేశారు. ఇందాక మిత్రుడు చెప్పుకుంటా వస్తున్నారు, మేము హార్బర్లు కడుతున్నాం అని చెప్పి. మినీ హార్బర్లు, ఫిషింగ్ హార్బర్లో ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ వాటా ఉండిద్దండి. వాళ్ళు ఎప్పటికప్పుడు లెక్కలు అడుగుతారు. ఇవన్నీ చెప్పకుండా మేమేదో చేసామంటారే. నేను ఇంకో విషయం చెబుతానండి, హార్బర్లు కట్టే విషయంలో మీరు ఎందుకండి అదానికి అమ్మేశారు? అదానికి ఎందుకు అమ్మారండి? తీమరండి బయటికి. ఎంఎస్ఎంఈలో భాగంగా మీరు ఈ రాష్ట్రంలో కొల్లగొట్టిన ధనాన్ని బయటికి తీయండి. మీరు ఏదో సంక్షేమ పథకాల కింద 2,56,000 కోట్లు డైరెక్ట్ ట్రాన్స్ఫర్ చేసామంటున్నారు కదా, వాటికి సంబంధించినటువంటి రిపోర్ట్లు బయటికి తీయండి. ఏమండి, నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఊరక మసిపూసి మారేడుకాయ పూసి లెక్కలు చెప్తే అట్టండి. వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత నాడు నీరని స్కూళ్ళకు రంగులు వేసుకోవడం వల్ల సర్వశిక్ష అభియాన్ అనే ఒక కార్యక్రమం ఉండేదండి. దాని ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ వచ్చాయి. ఈ రోజు గ్రామీణ ప్రాంతాల్లో 5 కిలోమీటర్లలోపు ఎలిమెంటరీ స్కూల్స్ లేవే, మెడ్ చేసేసారా. దానివల్ల ప్రధానంగా 3,50,000 మంది పిల్లలు బడికి దూరం అయిపోయారే. ప్రధానంగా మా మైనార్టీ విద్యార్థులు దూరం అయిపోయారే, బీసీ విద్యార్థులు దూరం అయిపోయారే, ఎస్సీ విద్యార్థులు దూరం అయిపోయారే. ఈ రోజు గిరిజన ప్రాంతాల్లో చూడండి, గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అరకు కాఫీ ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయింది. వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత అరకు వ్యాలీలో గంజాయి ఫేమస్ అయిందండి. ఎక్కడున్నా చూడండి, విజయవాడ కావచ్చు, అదే విధంగా అనంతపురంలో కావచ్చు, మీరు విశాఖపట్నంలో కావచ్చు, ఎక్కడ టోల్ గేట్ల దగ్గర ఆపినా సరే గంజాయి బయటపడుతుంది. ఇది కాదన్నట్టు స్టేట్ స్పాన్సర్డ్ అండి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే టెర్రరిజం చేస్తున్నారు రాష్ట్రంలో. నేను చాలా సార్లు చెప్పుకుంటూ వచ్చా, స్టేట్ టెర్రరిజం స్పాన్సర్ స్కీమ్స్ కింద వీళ్ళు జనాలను చంపేస్తున్నారు సార్. ఇక్కడ అలా ఆడపిల్లల మీద అకృత్యాలు జరుగుతున్నాయి. అరే, రాయలసీమ ప్రాంతంలో రైతులు అలా అల్లాడిపోతూ ఉన్నారు, కరువు వచ్చి పక్క రాష్ట్రాలకు వలసిపోతున్నారు. నేను చివరిగా కంక్లూజన్ చేయదలుచుకున్నానండి. ఈ రాష్ట్రంలో 52,50,000 మంది పక్క రాష్ట్రాలకు పనులు చేసుకోవడానికి వెళ్ళారండి. నేను ఏ విధంగా చెబుతున్నానంటే, గ్యాస్ కనెక్షన్లు ఉంటాయండి. ఆ గ్యాస్ కనెక్షన్లు ఇక్కడ నుంచి 5 సంవత్సరాల్లో ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఇప్పుడు దాకా 52 లక్షల పైచిలుకు. వాటికి సమాధానం చెప్పాలి. ఇక్కడ పనులు లేక పక్క రాష్ట్రాలకు వలస వెళ్తున్నారు, ఇక్కడ ఉద్యోగాలు లేక పక్క రాష్ట్రాలకు వలస వెళ్తున్నారు. ఇక్కడ ఏదో గొప్పగా చేసామని చెబుతున్నారండి. నేను అధికారికంగా చెబుతున్నా, ఏమండి, పార్లమెంట్ లో మిత్రుడు ఒకసారి ఆగాలి. మీరు పార్లమెంట్ లో వీళ్ళు క్వశ్చన్ చేసిన దానికి ఏమండి 5 ఇళ్ళు కట్టామని చెప్పారు. 5 ఇళ్ళు కట్టామని చెప్పింది. నా దగ్గర లెక్కలుండే పేజీ ఉండే. నేను రాసుకొచ్చింది కదమ్మా, వెయిట్ చేయి. చివరిగా నేను చెప్పి కంక్లూజన్ చెప్పండి. నా దగ్గర ఉండే ఇగోండి బ్రదర్, నా దగ్గర ఉండే ఇగోండి, నా దగ్గర ఉండే. సార్, బీజేపీ అధికార ప్రతినిధి రామ్ కుమార్ యార్లగడ్డ గారు ఉన్నారు. రామ్ కుమార్ గారు, అంటే ప్రధానంగా ఇప్పుడు కేంద్రం ఇచ్చిన నిధులు కానీ లేకపోతే గ్రాంట్స్ కానీ అనుకున్న లక్ష్యాల కోసం కాకుండా ప్రజలకు నేరుగా నగదు బదిలీ చేసేందుకు వినియోగించుకున్నట్టుగా వైసీపీ ప్రభుత్వం కనిపిస్తూ ఉంది. ఏంటి సార్, ఇది నిజం కాదంటారా? రామ్ కుమార్ గారు చెప్పండి. రైట్ సార్, అంటే ఇప్పుడు స్కీమ్స్కి సంబంధించి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను ఆ లక్ష్యం కోసం కాకుండా నేరుగా ప్రజలకు నగదు బదిలీ చేసుకునేందుకు వైసీపీ ప్రభుత్వం యూజ్ చేసుకున్నట్టుగా కనిపిస్తూ ఉంది కదా, నిజం కాదంటారా? ఏదండి, నాకు క్వశ్చన్ అర్థం అవ్వలేదండి. అంటే ఇప్పుడు నగదు బదిలీ కోసం దాదాపుగా 4 లక్షల రూపాయలు మేము 4 లక్షల కోట్లు వెచ్చించాము అని చెప్పి వైసీపీ చెప్తా ఉంది కదా. అంటే ఇతరత్ర అభివృద్ధి కార్యక్రమాలను
ఆపేసి దీనికోసము ఆ నిధులను వైసీపీ ప్రభుత్వం వినియోగించుకుందా? ఏమండి, నాకు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ వల్ల 2.7 lakh ఎంతో సేవ్ అయింది ప్రజలకి. అది కూడా ప్రజలకి ఇస్తాను మన బడ్జెట్ లో చేశారండి. డైరెక్ట్ గా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ అన్ని అయితే ప్రజలకు అందినాయి. కానీ సెంట్రల్ నుంచి స్టేట్ కి వెళ్లే వాటిలో స్టేట్ దగ్గరే ఆగిపోతున్నాయి, లేదా స్టేట్ కాంపోనెంట్ యాడ్ తను చేయాల్సిన పని చేయట్లేదని ఇందాక నేను విషయం చెప్తుంటే ఆ విషయం ఈయన పట్టించుకోకుండా ఊరికే లాంగ్ లెక్చర్స్ ఇస్తున్నారండి. ఊరికే మనకు తెలిసిన సబ్జెక్ట్ వల్ల ఇక్కడికి వచ్చి నేను పాఠాలు చెప్పమంటే నేను ప్రొఫెసర్ గా పనిచేస్తాను, అవన్నీ కూడా నేను చెప్పగలను. ఇందాక ఊరికే తెలిసి అంటే మధ్య మధ్యలో నేను క్వశ్చన్ ఒకటి చెప్తే, నేను విషయం ఒకటి చెప్తే దానికి ఇంకోటి ఆపాదించారు. నేను ఇందాక చెప్పింది NDB ఫండ్స్ అండి, ఆయనేమో సాగర్మాల అంటారు. సాగర్మాల అంటే కూడా పూర్తిగా నాకు అవగాహన ఉంది ఏం చేయాలనేది. కానీ నేను చెప్పింది NDB ఫండ్స్ కింద 6,400 crores ఇచ్చారు. అది లేదంటే దాన్ని వదిలేసి వేరే దానికి వెళ్ళారండి. హార్బర్స్ కూడా నేను అదే చెప్పాను, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇస్తే కొంత కట్టేసి మిగతాదంతా కూడా కట్టకుండా ఆగిపోయినాయి. ఎందుకంటే అండి కాంట్రాక్టర్స్ కి వీళ్ళు డబ్బులు పే చేయలేదు. CRF ఫండ్స్ అని ఉంటాయండి, సెంట్రల్ రోడ్ ఫండ్స్, ఇంచుమించుగా 300 నుంచి 350 crores per year అర్జెంట్ గా అవసరమైన ఏమన్నా చేసుకోండి అని చెప్పి ఇస్తాయండి. అది స్టేట్ గవర్నమెంట్ కి వచ్చిన తర్వాత స్టేట్ గవర్నమెంట్ టెండర్స్ కాల్ చేసి వాళ్ళకి ఇస్తుంది. ఈ 4 ఏళ్లలో అంటే ఇంచుమించుగా 1,200 కోట్ల రూపాయలు కేవలం 200 కోట్లకు మాత్రమే చెల్లించి ఇంకా 1000 కోట్లు ఏదైతే కాంట్రాక్టర్స్ ఉన్నాయో అవి చేయలేదు. ఇప్పుడు డబ్బులు ఏమైనాయండి, కాంట్రాక్టర్స్ సగం పని చేశారు, ఆ సగం పని చేసిన తర్వాత మళ్ళీ వెహికల్ దాని మీద నడుపుతుంటే అవి పోతున్నాయండి. అంటే ఎక్కడా కూడా అసంపూర్ణంగా ఉన్నాయి ఇటువంటి పనులు అని చెప్తున్నాను. అంటే ఒకదాని మీద ఒకదాని మీద నేను అన్ని పోకుండా చెప్పగలను. ఆయన ఊరికే కన్ఫ్యూజ్ చేస్తే టూ మెనీ చేసేస్తున్నారు. ఏమంటే ఒక మాట, వాళ్ళ దగ్గర లెక్కల్లో బొక్కలన్నీ ఎత్తి కింద పైన ఎగాదిగా చేసేస్తే చార్టెడ్ అకౌంటెంట్ ఉన్నాడు, అవన్నీ చేయబట్టే ఆయన జైల్లో ఉన్నాడు. ఇవన్నీ బయటకు ఈ కేసులన్నీ కూడా త్వరగా చేయాల్సండి. అసలు ఆయన పాపం ముఖ్యమంత్రి గారికి అసలైన శత్రువు ఏంటంటే శత్రుమామలాగా పక్కనే ఉంటాడండి ఆయన. ఈ కేసులన్నీ త్వరగా తేల్చాలని స్వయాన ఆయన MP గారే పైనుంచి సుప్రీం కోర్టులో కూడా కేసులు పోరాడుతున్నారు. ఈ ఎన్ని త్వరతగతిన విచారణ చేయండి, ఆయన ఏమన్నా మంచోడైతే మంచోడు, చెడ్డోడు చెడ్డోడు. అది అవన్నీ వెనక్కి ఎందుకు వస్తున్నానంటే లెక్కలు తారుమారు చేసి మసి పూసి మారేడుకాయలు చేసి అద్భుతమైన ప్రెజెంటేషన్ ఇవ్వగలిగే లీడర్ ఆయన దగ్గర ఉన్నాడు. అటువంటి అన్ఫార్చునేట్ గా మాకు అటువంటి లేడు. ప్రజలకు అర్థమయ్యే భాషలో సరళమైన భాషలో చెప్పగలుగుతామండి. ఇందాక కేంద్ర ప్రభుత్వం ప్రామాణికం అన్నారు. ఏమంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. కారు కొన్నాం అనుకోండి, 80% లోన్ వస్తుంది, 20% డౌన్ పేమెంట్ మనం కట్టాలి. కారు లోన్ బ్యాంక్ దగ్గర తీసుకుంటే బ్యాంక్ రిజిస్ట్రేషన్ చేస్తాం. ఈ 20% ప్రైవేట్ ఫైనాన్స్ తెచ్చామనుకోండి, అది నోటెడ్ అవడం. ఎందుకంటే 80% కార్ కి బ్యాంక్ తో ఫైనాన్స్ ఇస్తాం కాబట్టి. ఈ వైసీపీ ప్రభుత్వం చేసేవన్నీ కూడా ఇటువంటివి చేస్తున్నాము. కేవలం కేంద్ర ప్రభుత్వానికి త్రూ ప్రాపర్ ఛానల్ ఇన్ని అప్పులు తీసుకున్నాం అని చెప్తే పైన డేటా ఏది ఉంటే, ఇందాక నేను చెప్పినట్టు కార్ కి 80% తీసుకున్నాం అనే విషయం పైన తెలుస్తుంది, మిగతా 20% తెలవదు. ఈ లెక్కలన్నీ కూడా ఇలాగే చేస్తున్నారు, మీరు తప్పు చేస్తున్నారని మేము కూడా పైకి వెళ్ళి చెప్తే అదే విషయాన్ని పైన ధృవీకరించారు. ఊరికే మమ్మల్ని దోషుల కింద ప్రజల మీద అంటే అవసరమైతే మమ్మల్ని వాడేస్తారు నరేష్ గారు. వాళ్ళకి అవసరం లేదనుకోండి అబ్బబ్బెబ్బే అంటే ఇక్కడ రాగానే గొవ్వుకు మీద కాళ్ళ మీద పడిపోతారు, వంగుంటారు, పైకి వెళ్ళి వాళ్ళ మెళ్ళ వచ్చేస్తామంటారు. ఇవన్నీ ఊరికే మీరు వంగ అక్కర్లేదు, మెళ్ళ వంచక్కర్లేదు. ప్రజల కోసం ఏవైతే ఉన్నాయో అవి స్పష్టంగా మాట్లాడుకుందాం. వాళ్ళకి ఏం కావాలో అవన్నీ సరిగ్గా చేయండి. నిన్న కూడా అసెంబ్లీ సాక్షిగా అన్నారండి, సెంట్రల్ లో మాకు పూర్తి మెజార్టీ ఉంది కాబట్టి వాళ్ళు మాట్లాడలేదు, ప్రత్యేక హోదా ఇవ్వట్లేదు. ఈ 4.5 ఏళ్లలో మీకు తెలియదా మాకు ఎంత మెజార్టీ ఉందో, ఈసారి మెజార్టీ రాకూడదు అంటున్నారు. అంటే ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే ప్రజలు చాలా క్లియర్ కట్ గా అర్థం చేసుకోవాలి. వైసీపీ ప్రభుత్వం ప్రతిదానికి అక్కడికి వెళ్ళడం, పిల్లలు ఉంటారు చూసారు, యాంగ్జైటీ పిల్లలు బెంచ్ లో ఉంటారు, క్వశ్చన్ అడగగానే అసలు క్వశ్చన్ ఏంటో సగం అవగానే చెయ్యెత్తేస్తా ఉంటారు. అలాగే ఓట్ అనగానే చేతులెత్తేసి వైసీపీ ప్రభుత్వం అంతా కూడా బీజేపీతో మేము కలిసి ఉన్నామని చెప్పుకోవడానికి వీళ్ళు చేసే ప్రయత్నంలో మాకు అన్ఫార్చునేట్ గా తక్కువ మీడియా స్పేస్ ఉండడం వల్ల ఇదంతా కూడా లేదు. వికసిత్ భారత్ యాత్ర ద్వారా మొత్తం కూడా గ్రామాన్ని తిరుగుతూ మేము వైసీపీతో కలిసి లేము, మేము పైనుంచి ప్రజల కోసం కిందకి తేవడానికి తెస్తుంటే వైసీపీ అందుకోలేక మిమ్మల్ని మీకు ఏవి ఫండ్స్ అందనివ్వట్లేదని మీ గ్రామాన్ని తిరిగి చెప్తున్నామండి. ఆ క్రమంలో ఈ స్టోరీ అంతా మీకు చెప్పడం జరిగింది నరేష్ గారు. ఇప్పుడు కూడా చెప్తున్నామండి,
ఇప్పుడు జగనన్న కాలనీ అన్నారు. జగనన్న కాలనీయా? మీరు మీ తండ్రి గారు ఆస్తులు మీ జేబులోంచో మీ తండ్రి గారి ఆస్తులు ఏమైనా ఉంటే కరగబెట్టేస్తే కనుక జగనన్న కాలనీ అని పెట్టండి. కానీ అక్కడ వచ్చే అన్ని ల్యాండ్ మాత్రమే స్టేట్ గవర్నమెంట్ డబ్బుతో కొన్నారు. అక్కడ ఇచ్చే డ్రైనేజ్ కానీ, కుళాయిలు కానీ, రోడ్లు కానీ ఎన్ఆర్జిఎస్ ద్వారా వచ్చిన ఫండ్స్, అమృత్ పథకం ద్వారాను, జలకళ ద్వారాను వచ్చినాయే. అక్కడ కట్టే అన్ని కూడా ప్రధానమంత్రి ఆవాస్ యోజన. మేము మోడీ గారి సొమ్మని మేము అనట్లేదు. ప్రధానమంత్రి ఈవేళ మోడీ గారు ఉండొచ్చు, రేపు ఇంకొకళ్ళు ఉండొచ్చు, ఇంకొకళ్ళు ఉండొచ్చు. అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో పెట్టిన ఎన్ఆర్జీ మహాత్మా గాంధీ రోడ్స్ సడక్ యోజన ఉందండి. అది కూడా భారతీయ జనతా పార్టీ ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్, కంటిన్యూషన్ వస్తుంది. రోడ్ల గురించి భారతీయ జనతా పార్టీ చెప్పాలంటే ఎస్, భారతీయ జనతా పార్టీ మాత్రమే చెప్పాలి రోడ్లకి. అది మాత్రం అది మేము ఒక బ్రాండ్ కాదు. నరేష్ గారు ఒక మాట ఏంటంటే, వేళ గ్రామాల్లో ఈ మహాత్మా గాంధీ కానీ ఎన్ఆర్జిఎస్ వచ్చే ఫండ్స్ ద్వారా కట్టే రోడ్లు కూడా వేయలేని దుస్థితిలో ఉన్నారని మొన్న పార్లమెంట్ సాక్షిగా ఇవన్నీ కూడా బయట పెట్టారండి. అవన్నీ వారికి తెలియకపోతే కనీసం ఇప్పుడైనా తెలుసుకోవాలి. ప్రజలు కూడా దయచేసి చెప్పండి. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కట్టుబడి ఉంది. ఈ క్రమంలోనే మాకు లైక్ మైండెడ్ పార్టీలన్నీ కూడా మాతో కలిసి వస్తే ఎవరిని కాదనో పొత్తులనే పైన డిసైడ్ చేస్తారు. డిసైడ్ చేసాక ఏ విధంగా ముందుకు వెళ్ళాలో ఏంటనేది ఆ సమయానికి సీట్స్ సర్దుబాటు చేసుకుంటామండి. థ్యాంక్ యూ. రాయపాటి అన్న గారు కంక్లూడ్ చేయండి మేడం. అంటే ఎట్లా ఉండబోతా ఉన్నాయి ఏపీ ఎన్నికలు? 1-1 కనిపిస్తూ ఉంది కదా, ఎట్లా ఉండబోతా ఉన్నాయి ఫలితాలు? మీ అంచనాలు ఏంటి? రాబోయే ఫలితాల గురించి ఇంక ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం ఏమీ లేదండి. ఇది ప్రజల ఆకాంక్ష. అన్ని పార్టీలు కలిసి ఓటు చీలకుండా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీని దించాలి అని చెప్పేసి ఇది వాళ్ళ సామాన్యుడి ఆకాంక్ష. కాబట్టి రాబోయే రోజుల్లో కూటమి అనేది ఘన విజయం సాధించి అధికారం దిశగా ముందుకెళ్తాని చెప్పేసి చెప్పుకోవడం ఎలాంటి సందేహం లేదు. ఆ భయం పట్టుకుంది కాబట్టి వీళ్ళు ఇప్పటికీ 2019 నుంచి ఇవాళ వరకు ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తూనే ఉన్నారు. ఎలక్షన్ కోసం స్టంట్లు వేస్తూనే ఉన్నారు. ఇవాళ కూడా పరిపాలన చేయలేదు వైఎస్ఆర్సీపీ పార్టీ. 5 ఏళ్ల ప్రచారం మాత్రమే చేస్తూ ఉంది. ఈ ప్రచారం 2024తో ఎండ్ కార్డు వేసేసి వాళ్ళని ఇంట్లో కూర్చోబెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఈ ప్రచారం చూడలేక ఎక్కడ చూసి బ్యానర్లకి, గోడలకు రంగులకి, స్టిక్కర్లకి మాత్రమే పరిమితమైన ఈ పాలన ప్రజలకు ఆమోదయోగ్యంగా లేదు. కాబట్టి ఇవాళ ప్రజలు కోరుకుంటున్నది కూటమి విజయం. ఇందులో ఎలాంటి సందేహం లేదు. భయంతోటో అధికారం పోయిద్దన్న బాధతోటో వైఎస్ఆర్సీపీ పార్టీ రకరకాలుగా బురద చల్లి ప్రజల విభేదాలు పెట్టి ప్రజలకు అవసరం లేని అంశాల గురించి దృష్టి పెట్టి ఇలాగ సామాన్యుడికి అవసరమైన అంశాల గురించి ప్రభుత్వాలు మాట్లాడాల్సింది పోయి రాజకీయ నాయకులకు అవసరమైన అంశాల గురించి ప్రజలతో చర్చిస్తోంది వైఎస్ఆర్సీపీ పార్టీ. అది ప్రజలకు అవసరం లేదు. అవసరం లేని అంశాల గురించి ఇప్పుడు పట్టించుకోవడానికి కూడా ప్రజలు సిద్ధంగా లేరు. కాబట్టి వాళ్ళకి ఏది అవసరమో అది ఏ పార్టీలు ఇస్తాయో వాళ్ళకి ఒక క్లారిటీ ఇప్పుడు వచ్చింది. కాబట్టి డెఫినెట్ గా 2024లో ఈ వైఎస్ఆర్సీపీ పార్టీని ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల నుంచి దూరంగా పెట్టి కూటమి విజయానికి 100% ప్రజలు సహకరిస్తారని మేము బలంగా నమ్ముతున్నాం. రైట్. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ బిగ్ టాక్. మన బిగ్ టాక్లో పార్టిసిపేట్ చేసిన వైసీపీ రాష్ట్ర నాయకులు జి శేఖర్ రెడ్డి గారికి, టీడీపీ అధికార ప్రతినిధి ఎస్పీ సాహెబ్ గారికి, జనసేన అధికార ప్రతినిధి రాయపాటి అన్న గారికి, బీజేపీ అధికార ప్రతినిధి రామ్ కుమార్ యార్లగడ్డ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ టాక్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.